So today it's a wonderful day. We have to feel proud of it. Why? Because we are introducing the person who has been Srimati Dr. Girija Madam Garu. She is an MBBS, DNA, DNB anesthesia. Moreover, she is an impact certified trainer. Madam has come across, taken so many EPS programs as well as some personality development sessions, and a tremendous energy మేడం దగ్గర. మనము జనరలీ ఒక వృత్తి ఒక పని చేస్తేనే జీవితంలో చాలా చేస్తున్నట్టుగా ఎంతో సాధిస్తున్నట్టుగా మనము భావిస్తుంటాము. కానీ నిజంగా ఒప్పుకోవాలి మేడంని, బీయింగ్ ఎన్ వెరీ హెక్టిక్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ఈ యొక్క ఈపీఎస్కి అంటే జనరల్ ఇంపాక్ట్ ఫౌండేషన్కి ఒక అద్భుతమైన ట్రైనర్గా, స్పీకర్గా మేడం వాళ్ళ సేవలను అందిస్తున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను మేడం. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది. సో దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాకు ఇంత చక్కటి అవకాశం మీరు ఇవ్వడము, మీ యొక్క బిజీ షెడ్యూల్ని పెట్టుకొని కూడా మేము దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం మేడం. సో వీఆర్ ఆల్ welcoming you from Drona EPS group for the wonderful session. Please hand over this, I hand over this session to you, ma'am. Please take over the session. Thank you. Om Namo Venkateshaya. Andariki Namaskaramu. So ee roju nannu పరిచయం చేసిన, అలాగే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన శేష సాయినాథ్ గారికి, అలాగే మన 32 బ్యాచ్ కోఆర్డినేటర్ అయిన రామ్ కమల్ గారికి, అలాగే అందరూ మెంటర్స్ కి, ప్లస్ సరస్వతి గ్రూప్ రామాంజనేయులు సార్ గారికి, అలాగే నా తోటి కొలీగ్స్ సరస్వతి గ్రూప్ లో ఉండే వాళ్లకు, ప్లస్ అలాగే అందరూ నా పార్టిసిపెంట్స్ ఇన్ 32 బ్యాచ్ సో ఉండే అందరికీ, ప్లస్ ఇక్కడ ద్రోణ గ్రూప్ లో ఈపీఎస్ మీకంతా కూడా పేరు పేరున నా నమస్కారాలు చెప్పుకుంటూ సెషన్ లెక్క ఎంటర్ అయిపోదాం. ఈ రోజు సెషన్ మీకు తెలుసు కదా, చెప్పగలరా? ఎవరైనా చూసే ఉంటారు. ద్రోణ ఈపీఎస్ వాళ్ళు ప్లీజ్ ట్రై టు కీప్ చాటింగ్ విత్ మీ. మీరు అన్మ్యూట్ చేసుకొనైనా చెప్పగలరు. ఈరోజు సెషన్ తెలుసా? ఎస్ శైలు మేడం, యు ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ. Madam Garu. Yeah, good evening, ma'am. Yeah, happy evening, ma'am. Yes. Happy evening, ma'am. Very happy to రోజు చూస్తున్నాను. మీరు కూడా ఒక సెషన్ చెప్పడానికి వచ్చారంటే I feel happy. Yes. Today's topic, ma'am. Ethics, madam. Ethics and etiquette is very nice, very nice. Yeah, Gangaram Sumant, very nice. You people have answered, Shailu madam. So ee ethics and etiquette is for a speaker ante meeku deen gurinchi em telusu? Maybe some points. I have seen Kiran also being active. Can I ask to the Kiran unnara meeru Drona batch? Yes ma'am. Yeah, good evening, happy evening. Yeah, happy evening. So cheptara meeku em telusu ee ethics and etiquette gurinchi for a speaker? Edaina oka 1 point or 2 points. To believe ourselves, madam. Very good, very good. Confident and speech. Confident speech manam deliver cheyadamlo. Yeah, very good, excellent. Sudhakar garu, can you tell? Jyotika garu kuda full active ga untaru. Anyway, Kiran garu ba chepparu. సో మనం కాన్ఫిడెంట్ గా ఎలా ప్రెజెంట్ చేస్తాము అనే దాని గురించి కూడా ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ అనే టాపిక్ ని, నో ప్రాబ్లం సుధాకర్ గారు, యూ కెన్ వితౌట్ వీడియో ఆల్సో యూ కెన్ జస్ట్ లిజన్ టు ద క్లాస్. శేష సాయినాథ్ సార్. Ma'am, tell me, ma'am. Screen sharing. Okay. So when I am recording, I cannot screen share.
Is it so? ఉండదండి మీరు మీరు రికార్డ్ అది సెలెక్ట్ చేసుకోండి మేడం. డెస్క్టాప్ పైన ఫస్ట్ స్క్రీన్ షేర్ ఆన్ చేయండి, స్క్రీన్ షేర్ కొట్టండి. Kotan sir, one participant can share a time, multiple participants can share simultaneously. లేదండి అలా అవసరం ఏం లేదు, డైరెక్ట్ స్క్రీన్ షేర్ మీద కొట్టేయండి. స్క్రీన్ షేర్ గ్రీన్ ఆరో మార్క్ ఉంటుంది కదా, you can click on that arrow mark. Yes sir. Desktop. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామ్ కుమార్, హ్యాపీ ఈవినింగ్ సార్. Yes, I think while scrolling the slides, you would have seen some of the slides. Today's topic, ethics and etiquettes of a speaker. So ethics అంటే ఏంటి? నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎథిక్స్ కి ఎన్నో మీనింగ్స్ దొరికాయి నాకు. ప్రిన్సిపల్స్, హానెస్టీ, రైట్, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీస్, ఇంటిగ్రిటీ, వాల్యూ, ఆనర్, చాయిస్, కాన్షియస్నెస్ అండ్ మారల్స్. అలాగే నేను ఎటిక్యూటీస్ గురించి చూసినప్పుడు ఇది ఫ్రెంచ్ ఆరిజిన్ లెటర్. సో దీని మీనింగ్ ఏంటంటే మేనర్ ఆఫ్ బిహేవియర్ దట్ వి అడాప్ట్ ఇన్ ద సొసైటీ, అంటే ఒక మొరాలిటీస్ దట్ వి అడాప్ట్ ఇన్ ద సొసైటీ అనేది. సో ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఈ ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ అంటే ఏదో పెద్ద సెంటెన్స్ లాగా, పెద్ద భయపడేలాగా అనిపిస్తుంది. సో ఐ థాట్ వై కాంట్ ఐ చేంజ్ దిస్ టాపిక్ టు morals and morality for a speaker. So I have changed this topic to morals and make it simple to everyone. So మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే ఒక స్పీకర్ గా మనం స్టేజ్ పైన, అంటే మీరందరూ పబ్లిక్ స్పీకర్ కాబోతున్నారు. సో మీరు స్పీకర్ గా స్టేజ్ పైన వెళ్ళేటప్పుడు లేక ముందు ఆ హాల్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మీ కాడ ఏ మారల్స్ ఉండాలి, ఏ మొరాలిటీస్ ఉండాలి అనే దాని గురించా. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. A gentleman is defined by not by content of his wallet or cut of his suit. He is defined by his manners and content of his character. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఒక మనిషి మనం చూస్తూనే అబ్బా ఇతని కాడ ఎంత డబ్బులు ఉందో, ఎంత బట్టలు ఎంత మంచిగా వేసుకున్నాడో అనే దాని గురించి మనం ఎప్పుడు జెంటిల్మ్యాన్ అని అనమండి. జెంటిల్మ్యాన్ అంటే ఎప్పుడు అతని కాడ వాల్యూస్ ఉన్నాయి, అతని కాడ ఒక క్యారెక్టర్, ఒక మేనర్స్, ఒక బిహేవియర్ ఉంది, గుడ్ బిహేవియర్ అన్నప్పుడే అబ్బా ఈజ్ సో జెంటిల్మ్యాన్, ఈజ్ డౌన్ టు అర్త్ పర్సన్ అని చెప్తాం మనము. సో నాట్ బై జస్ట్ ఇస్ సూట్ or కాస్ట్ or వెల్త్ వాట్ ఈజ్ వేరింగ్. సో దిస్ టాపిక్ ఇస్ డెల్ట్ ఇన్ 7 డిఫరెంట్ సబ్ టాపిక్స్. అది ఏంటంటే మనము లాంగ్వేజ్ లో ఎలా ఉండాలి, హాల్లో సభలో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఎలా ఉండాలి, మన మారల్స్ ఆర్ బిహేవియర్, మన టీమ్ తో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనం సోషల్ మీడియా పోస్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, మన టైం మేనేజ్మెంట్ లో ఎలా ఉండాలి, అలాగే మన స్పీకింగ్ లో ఏ బిహేవియర్ ఉండాలి, డ్రెస్సింగ్ లో కూడా ఎలాంటి డ్రెస్సింగ్స్ వేసుకోవాలి అని. కమింగ్ టు ద లాంగ్వేజ్ ఎటిక్విటీస్. లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే మాటల్లోనే ఎంత మంచిగా మధురంగా ఉండాలి అని అంటే ఇతరులు విన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించాలి, అబ్బా చూడు ఎంత మంచిగా చెప్తున్నారు అని. దీనికి 5 మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, సారీ, మే ఐ, థ్యాంక్ యూ. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఎంత ప్లీజింగ్ గా ఉంటుందో, ఎంత బాగుంటుందో, అసలు వినే వాళ్ళకు బాగుంటుంది, చెప్పే వాళ్ళ మనసు కూడా క్లియర్ గా ఉంటుంది. సో ఇది కేవలం బయటికి కాదు, మనము ఇన్కార్పొరేట్ చేయాలి. ఫ్రమ్ ఇన్నర్ సైడ్ ఇట్ హాస్ టు కమ్. సో అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి స్టేజ్ కాడికి వెళ్ళి కూర్చుంటున్నారు, ఆల్రెడీ ఒక ప్లేస్ తీసుకున్నారు, అక్కడ మీకు ప్లేస్ లేదు, ప్లీజ్ మే ఐ టేక్ ఎ సీట్ హియర్ అని అడగచ్చు. సో అలా ఎలా ఉంటుందంటే మీరు లేస్తారా, నేను కూర్చుంటాను అని అంటే ఎలా ఉంటుంది, అబ్బాయి వీడు స్పీకర్ గా మాట్లాడేకి వచ్చాడా, మనల్ని పైకి లేపడానికి వచ్చారా లేక కిందికి దింపేకి వచ్చారా అనేలాగా ఫీలింగ్ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు యూజ్ దిస్ 5 మ్యాజికల్ వర్డ్స్. దిస్ విల్ చేంజ్ లైఫ్ ఆఫ్ ద ఆడియన్స్ అండ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్స్ ఆల్సో. సో మనము
ఈ ఇప్పుడు స్టేజింగ్ పైకి ఎక్కినప్పుడు అంటే స్టేజింగ్ లో ఉండే మొరాలిటీ, మనం స్టేజ్ ఎక్కే ముందు గానీ ఎక్కిన తర్వాత గానీ దిగిన తర్వాత గానీ మనం ఎలా ఉండాలి అని. మనం ఎప్పుడూను ఈ టైం అంటూనే నా స్లాట్ 10 to 11 ఇచ్చారు అని అంటే నేను 10 o'clock ఒక 5 minutes వెళ్ళి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు ఇంపార్టెంట్. సో అక్కడ ఏమవుతుందంటే మనకు ఒక అడ్రినాలిన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఎక్కుతున్నామంటేనే ఒక టెకికార్డియా, ఒక గుండె డబడబడ కొట్టుకుంటూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 40 minutes ముందుగా వెళ్ళి మనం హాల్ ని అడ్జస్ట్ అవ్వాలి, మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, సో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, సో టైప్ ఆఫ్ పీపుల్ అంటే వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, వెదర్ ఇట్ ఇస్ స్టూడెంట్స్ 1 or more or అడల్ట్ పీపుల్ ఎక్కువ ఉన్నారా, లేక ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో యూ జస్ట్ హ్యావ్ టు సిట్ దేర్ అండ్ థింక్ ఎలా ఉన్నారని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. మీరు వెనకల నుంచి కూర్చోండి, టేక్ ఎ లాస్ట్ సీట్ అండ్ సిట్ దేర్ and you can see easily whoever is sitting in the front rows or in entire hall. So stage ఎలా ఉంది, అక్కడ డిగ్నిటీస్ ఎక్కడ కూర్చున్నారు అన్ని కూడా మీకు నీట్ గా కనిపిస్తుంది. and you have time to relax also, start taking a deep breaths there. సో ఇలా ఉన్న తర్వాత మనము డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి అని. సో డ్రెస్సింగ్ మనము వెళ్ళినప్పుడు అంటే ఒక ఆడవాళ్ళైతే శారీ అయితే ఈజ్ వెరీ ప్రిఫరబుల్ అండ్ చుడిదార్ ఈజ్ ఆల్సో ప్రిఫరబుల్. ప్యాంట్ షర్ట్ అనేది కూడా వేసుకుంటారు, బట్ మనం ఎప్పుడు ఇండియన్ కల్చర్ ని మనం ఫార్వర్డ్ చేయాలి. వి ఆర్ ఎ మోటివేషనల్ స్పీకర్, సో వీ షుడ్ ఆల్వేస్ గో విత్ ద ఇండియన్ ట్రెడిషన్స్. ఈ ట్రెడిషన్స్ గా వెళ్ళినప్పుడే వీ విల్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. అలాగే మేల్ అయితే దే కెన్ వేర్ సూట్ and they have to insert the shirt. A suit is not a compulsory, but insert pant, insert jeans is not allowed. Like black shoes, grooming your hair, and if possible you can wear a tie, or if it is not, it doesn't matter, belt is compulsory. సో ఆ బెల్ట్ కూడా నార్మల్ బెల్ట్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి సర్కిల్ or ఎక్కువ గాడిగా ఉండకూడదు దాంట్లో. సో అలా ఉండాలి. అండ్ ఆల్వేస్ వేర్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యూ ప్రాక్టీస్ ఫర్ ద సెషన్. ప్రాక్టీస్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడెంట్ పర్ఫెక్ట్. 100 times I can tell that practice is the priority step you have to take when you are going on to the stage. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తేనే అంత కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది, అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ ఓవర్కమ్. సో అలాగే మన సెల్ ఫోన్ is the most important thing. What we try to do is we always go towards our cell phone at the end of the day or at the end of the each minute. So allow keep it in the silent mode, or if you have do not disturb mode, keep it in the do not disturb mode. And whenever your time is there 10 to 11 o'clock, so manage that time, have a discipline on your time. నీకు ఈ టైం ఇచ్చారా, యా యు ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ఆన్ దట్ టైం. మీరు ఒక అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎక్స్ట్రా టైం, యు ఆర్ ఆక్యుపైయింగ్ అదర్ స్పీకర్స్ ప్లేస్. సో మీ టైంలో మీరు డిసిప్లైన్డ్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్పీకర్ గా. అలాగే వేర్ ఎ కాస్ట్లీ జ్యువెల్ ఆన్ యువర్ ఫేస్, దట్ ఈస్ స్మైల్. మీరు ఏ జ్యువెల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ వేర్ వన్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఆడియన్స్ విల్ అట్రాక్ట్. whatever you are saying also receiving will be very easy. సో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే స్మైల్ అనేది మన ఫేస్ లో ఎప్పటికీ ఉండాలి. ఓన్లీ at 3 places it should not be there. Can anyone tell me where 3 places which should not be there? At least 1 or 2. Who is there? Participants, ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఉండకూడదు అని? సో మీరు చెప్పకపోతే నేను అడుగుతాను. గంగిరెడ్డి గారు, కెన్ యూ జస్ట్ ఆన్సర్ మీ? మన స్మైల్ అనేది ఎప్పుడు ఉండకూడదు అని. అయితే మీరెవరు నా క్లాస్ వినట్లేదు. రాగమయి, ఆర్ యు దేర్? కట్టేశారండి, ఓన్లీ చాట్ లో పెడతారు. అవునా సార్? సార్ ప్లీజ్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. ఎవరైతే పేరు అడుగుతారో వాళ్ళకి మీరు ఆప్షన్ ఇవ్వండి. మ్యూట్ దగ్గర క్లిక్ చేసేస్తే, అన్మ్యూట్ దగ్గర క్లిక్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారు. ఓకే సార్. సంధ్యారాణి మేడం గారు, సంధ్యారాణి మేడం. యా చెప్పండి. సార్ ఇక్కడ నాకు అన్మ్యూట్ రాలేదు, సారీ. యా అన్మ్యూట్ దగ్గర మీరు క్లిక్ చేయండి. వచ్చింది సార్. సారీ సో మచ్. సారీ సార్, థ్యాంక్ యూ. యా సంధ్యారాణి గారు. ఓకే, అన్ని అడిగేశారా అని చూస్తున్నారు మీరు. క్లాస్ నేను మేడం గారు మీరు చెప్తారా? మన నవ్వు అనేది 3 places లో ఉండకూడదు. ఏ ప్లేసెస్ లో ఉండకూడదో చెప్పగలరా?
ఎవరన్నా చనిపోయినప్పుడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్. సో ఇంకా రెండు కూడా చెప్పగలరా? ఇప్పుడు క్లాసెస్ సీరియస్ గా జరుగుతున్నప్పుడు. క్లాస్ సీరియస్ గా జరిగినా స్మైల్ పెట్టుకోవచ్చు, ఏమవుతుంది. ఓకే, సో మేడం మీరు మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. ఏంటంటే ఇంకా 2 ప్లేసెస్ ఏంటంటే మనం బాధలో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మనం నవ్వలేము. ఇంకొకరి బాధ వాళ్ళు మన కాడ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పేటప్పుడు అహహా అని నవ్వినామంటే ఎలా ఉంటుందండి వాళ్ళు? సో ఇతరులు బాధ మన కాడ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, లేక ఇంకొకరు చనిపోయినప్పుడు, ఈ 3 ప్లేసెస్ లో కాకుండా ఇంకా ఎక్కడైనా మీ చిరునవ్వుని మీ ఫేస్ లో పెట్టుకోండి. మీరు ఏ జ్యువెల్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీ జ్యువెల్. అలాగే మనం ఒక స్టేజ్ పైకి ఎక్కినప్పుడు మనకు అక్కడ హోస్ట్ గా పిలిచి మనకి స్పీకర్ గా అవకాశం ఇచ్చిన పర్సన్ కి, అలాగే ఆడియన్స్ కి, డిగ్నిటరీస్ డయాస్ పైన ఉండే పెద్ద వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం గ్రీట్ చేయాలి ఎప్పుడును. అలాగే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఏదైనా స్టోరీ ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ లో నేను ఎథిక్స్ అండ్ ఎటికెటిక్స్ కంటే మీకు ఏం తెలుసు అని కొందరిని అడిగాను. సో అలా ఫస్ట్ ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయాలి. దీంట్లో ఏమవుతుందంటే మనకు ఏదైనా యాంగ్జైటీతో మనం స్టార్ట్ చేసింటాం, అంటే భయంగా స్టార్ట్ చేసింటాము. సో ఫస్ట్ లో ఎలా అనేది, అప్పుడు ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫియర్ తగ్గేకి అవకాశం ఉంటుంది. స్టేజ్ పైన మనం అడాప్టేషన్ టైం అంటాం, అడాప్ట్ అవ్వడానికి మనకు ఒక టైం దొరుకుతుంది అనమాట ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు. సో ఇవన్నీ టాక్టిక్స్. ఇందులో ఏంటంటే స్టోరీస్ కూడా ఎక్కడంటే మనకు చెప్పాల్సిన టాపిక్ ఏది ఉందో దాని రిలేటెడ్ గా చెప్పాలి. ఇప్పుడు అనగనగనగా ఒక రోజు ఒక ఊరిలో ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి 7 పిల్లలు అడవికెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. దాంట్లో అన్ని చేపలు ఎండాయి, ఒక చేప ఎండలేదు. చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అంటే, నన్ను గడ్డి మొప్పు అడ్డం వచ్చింది అని చెప్తుంది. గడ్డి మొప్పు ఎందుకు అడ్డం వచ్చావు అని అంటే, నన్ను గేదోడు మేపలేదు అని అంటుంది. గేదోడా ఎందుకు మేపలేదు నువ్వు ఆవుకి అని అంటే, నాకు అవ్వ అన్నం పెట్టలేదు అని అంటారు. అవ్వ నువ్వు ఎందుకు అన్నం పెట్టలేదు అంటే, పిల్లాడు ఏడుస్తున్నాడు రా అనింది. పిల్లాడా ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, చీమ కుట్టింది నాకు అని అంటాడు. చీమ ఎందుకు కుట్టావు నువ్వు అంటే, నా బంగారు గుడ్డులో వేలు పెడితే నే ఏడవనా అని అనింది చీమ. సో అంటే ఇది లీడర్షిప్ స్కిల్స్ గురించి, మనం లీడర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఒక లీడర్ కి ఉండాలి. సో ప్రాబ్లం ఇక్కడ ఎక్కడో ఉంది, చేప ఎండలేదు, కానీ సోర్స్ అనేది ఇంకొక చోట ఎక్కడో ఉంది. సో ప్రాబ్లం ఉండే చోట తిట్టి గానీ లేక సాల్వ్ చేయాలని కానీ ట్రై చేయకూడదు. ఒక లీడర్ గా హీ హాస్ టు గో డెప్త్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండ్ సాల్వ్ ద ఇష్యూ. ఎక్కడుంది సోర్స్ ఇంకొక చోట ఉంటుంది, దాన్ని వెతికి సాల్వ్ చేయాలి అని చెప్పేటప్పుడు మనం ఇలా చక్కగా చెప్పుకోగలము ఒక స్టోరీస్ ని. ఎంత బాగా అప్పుడు ఆడియన్స్ కి అర్థం అవుతుంది కూడా. అలాగే స్టోరీస్ కూడా ఎవ్రీ 6th minute or 7th minute ఆడియన్స్ కి చెప్పినప్పుడు, మీరు ఆల్రెడీ స్టోరీ టెల్లింగ్ గురించి కిషన్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు తెలుసు కూడా. సో యూ ప్లీజ్ incorporate into your public speaking the storytelling. And positive body language use చేయాలి. జెస్చర్స్, పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు దీని గురించి తెలుసు కదా, బాడీ లాంగ్వేజ్ క్యారీస్ మోస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అనేది. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్, తర్వాత ఎసిన్ షేక్. కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? మిస్ అయింది. దాత్రి ప్రియ. Yes, Datri Priya. Hello, ma'am. Yeah. Hello. Datri Priya. Hello. I can hear you. Can you hear me? Yeah. It is a content. Next one is content after body language. Body language, tarvata content. Are you sure? Yes, ma'am. No. సో మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకొకరిని అడుగుతాను. యాసిన్ షేక్. Okay. షేక్. ఎందుకు అన్మ్యూట్? వెరీ గుడ్. Hear me? Yeah, I can hear you. Can you just tell me what are the steps? అంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది మన ప్రెజెంటేషన్ లో? Is it body language or is it
content preparation, or is it voice modulation? First I priority. think body language, ma'am. Yes, very good. Second one is Second priority, voice modulation. super, super, super. And third is the Third content, priority, which is content. 5%. Excellent. Please mute yourself. Content. Yeah, very good, very nice. So ఇలా మన బాడీ లాంగ్వేజ్ ని మనం యూజ్ చేసినప్పుడు మనం బాగా ఇంప్రెసివ్ గా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. మనం యాక్చువల్లీ ప్రెజెంట్ చేయడం ఇతరులని మనం ఏం చెప్పాలనుకున్నామో ఈజీగా వాళ్ళలో ఆడియన్స్ లో మనము ఇంజెక్ట్ చేయగలము. సో అలా నెక్స్ట్ కమ్స్ ద వాయిస్ మాడ్యులేషన్ యాజ్ Shek told. అలాగే నవరసాలు కూడా ఇంక్లూడ్ అవ్వాలి. దీంట్లో ఏంటంటే నేను అవ్వ అని చెప్పినప్పుడు అవ్వ మాట్లాడేలాగా మాట్లాడాను కదా. సో దట్ ఈస్ ఆల్ వాయిస్ మాడ్యులేషన్. అంటే ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ తగ్గాలి, ఎవరిలాగా బిహేవ్ చేస్తున్నామో వాళ్ళలాగా రియల్ గా మనం ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి అందులో. అలాగే మనం ఏది చెప్తున్నామో రియల్ గా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండాలి. హ్యాపీనెస్ చెప్పేటప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. రేపు నవరసాలు క్లాస్ తరుణ మేడం తీసుకుంటారు, ఎక్సలెంట్ గా ఉంటుంది, దాన్ని కూడా చూడండి. సో ఆ నవరసాలు అనేది మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రెజెంటేషన్ అంటే మీరు కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయినప్పుడే మీ ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. స్టోరీ టెల్లింగ్స్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అలాగే ఈ పోడియం యూసేజ్ ఉంటుంది. అంటే మనం స్టేజ్ పైన ఎక్కుతూనే పోడియం ఉంటుంది, మనం నడవడానికి కూడా ఉంటుంది. మీరు పోడియం అయినా యూజ్ చేసుకోవచ్చు. పోడియం అంటే తెలుసు కదండి, ఒక స్టాండ్ ఉంటుంది, మనం అక్కడ వెళ్ళి మైక్ ఉంటుంది, మనం అక్కడ వెళ్ళి నిల్చోవడం జరుగుతుంది. సో పోడియం అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం అలా అయినా మాట్లాడచ్చు. కానీ ఒకవేళ మీరు పోడియమే నాకు కంఫర్టబుల్ అని అనుకున్నప్పుడు మీరు పోడియం కి ఎంత దూరంలో ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే పోడియం దొరికింది కదా అని అనుకుంటారు అనమాట, దాన్నే మంచం లాగా వాడేసుకుంటారు. అలా ఉండద్దండి. డోంట్ ట్రై టు ఫాల్ ఆన్ ద పోడియం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పోడియం ఈస్ మెంట్ టు జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ రెస్ట్ ఆన్ దట్ వన్. ఆ హ్యాండ్స్ కూడా క్లోజ్డ్ పెట్టుకోవద్దండి. అంటే యు ఆర్ నాట్ ఓపెన్ టు ఎవ్రీ వన్ అని, అంటే మీరు అందరికీ ఇవ్వడానికి రాలేదు అంటే యువర్ క్లోజ్డ్ యాటిట్యూడ్ చూపియద్దండి. ఆల్వేస్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ ఇట్. So you are here to give, not to take or close yourself. So open your hands and try to give whatever possible. Keep your hands rest on the podium and stay away from your mic a little bit. That is 5 to 6 centimeters away from the mic. So mic ఒకవేళ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారంటే పర్వాలేదు, లేక నడుస్తూ యూజ్ చేస్తున్నారంటే అది లెంత్ ఎంత ఉందో చూసుకోండి. మీరు ఆ వైర్ లెంత్ ఎంత ఉందో. ఒక్కొక్కసారి అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. మిస్టర్ భీమ్ లో చూస్తాం మనము, అతను చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, అది ఎక్కడో ఉంటుంది ట్యాగ్. సో అలా అది ఎంత ఉందో తీగా దాన్ని చూసి అంత మాత్రమే నడవడానికి మీరు ట్రై చేసుకోండి. లేదు అంటే పోడియం కాడ ఉన్నప్పుడు 5 to 6 centimeters దూరంగా, ప్లస్ అలాగే నెక్ పార్ట్ లో హోల్డ్ చేయాలి. మనం హెడ్ పార్ట్ లో అది పట్టుకున్నాం అనుకోండి, మైక్ హాఫ్ ఆఫ్ ద సౌండ్ రీసౌండ్ అవుతుంది. రీసౌండ్ అయిపోయి వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది, మన ప్రెజెంటేషన్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో హోల్డ్ ఇట్ అట్ ద నెక్ ఆర్ బిలో ద నెక్. బట్ కొంచెం దూరంగా పట్టుకోండి, సాఫ్ట్ గా పట్టుకోండి, బట్ ఫర్మ్ గా ఉండాలి. అలా పెట్టుకోవడంలో పోడియం యూసేజ్ అలా. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హై కాంటాక్ట్. సో మనము చూడడం ఎలా చూడాలి అందరినీ అంటే, ఒకే పర్సన్ ని అలాగే చూస్తూ చెప్పినాము అని అనుకోండి, అతను అనుకుంటుండే బాబో ఈమె ఎప్పుడు పక్క తిప్పి చూసుకుంటుంది, నాకు మెడ వస్తా ఉంది, నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు అని అనుకుంటారు. సో అలా దయచేసి చెయ్యొద్దండి. మీరు అన్ని రకాల అంటే ఒక ఎం ప్యాటర్న్ అన్న పెట్టుకోండి. అంటే ఫస్ట్ లో, ఎండ్ లో, మిడిల్ లో, అలాగే ఈ రైట్ సైడ్ ఎండ్ అండ్ రైట్ సైడ్ డౌన్. సో ఇలా ఫ్రంట్ రో ఇలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కొంచెంసేపు అక్కడ ఇక్కడ అలా ఐ మూమెంట్స్ చేసినప్పుడు చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. అండ్ రిసీవింగ్ పవర్ ఆఫ్ ద ఆడియన్స్ విల్ బి మచ్ బెటర్. So if not M pattern, you can choose W pattern, లేకపోతే X pattern, whatever pattern, try to cover entire audience. So at a main points అలాగా. Then comes a very important thing is politics, caste, religion and gender. So దయచేసి దీనిని యూజ్ చేయొద్దండి. మీరు యూజ్ చేయకపోయినా కూడా ఆడియన్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు, పొలిటిక్స్ గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ వస్తుంది. సో హౌ యూ హ్యావ్ టు మేనేజ్ సచ్ సిచ్యువేషన్. సార్ వాళ్ళు ఏమి ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తున్నారో దాన్ని ఒక్కటే మీరు రిసీవ్ చేసుకోండి, ఆ ప్రాబ్లమ్ ని ఆన్సర్ చేయండి, కానీ డోంట్ ట్రై టు ఇన్వాల్వ్ ఎనీ ఆఫ్ ద పొలిటికల్. ఆ పొలిటిక్స్ అనే వర్డ్ ఏమి ఇక్కడ నుంచి రావద్దండి మౌత్ లో. ఈదర్ పొలిటిక్స్, క్యాస్ట్, రిలీజియన్ ఆర్ జెండర్. ట్రై టు ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్, not the political characters or people. So this is very important. And audience can sometimes poke you also to try to involve them into the characters. Please keep this in your mind. Alage మీ వాయిస్ ఎలా ఉండాలి, మీ వాయిస్ సాఫ్ట్ గా ఉండాలి, అంటే మధురంగా ఉండాలి, గట్టిగా హార్ష్ గా ఉండకూడదు, బట్ చాలా స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ గా ఉండాలి. అంటే మీరు చెప్పే సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే రిసీవింగ్ గా ఉండాలి. అబ్బా ఒక సింహం లాగా
అలా రావాలి. అండ్ ఎక్స్ప్రెస్ మీ ఐడియాస్ ని, మీ ఫ్యాక్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసుకోండి. అలాగే మీరు ఒక స్టాటిస్టిక్స్ ఏదైనా చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక వాట్ ఈస్ దట్ రాకెట్ ని లాంచ్ చేశాము, ఇన్ని నిమిషాలలో లాంచ్ అయ్యింది అని మీకు తెలిసి ఉంటుంది. అది అంటే యు ఆర్ నాట్ యు డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎంత టైం అదే అని. సో డోంట్ ట్రై టు పుట్ ఎ వర్డ్ 6 minutes 10 seconds లో లాంచ్ అయ్యింది అది అలా చెప్పొద్దండి. ఇఫ్ యూ డోంట్ నో దట్ వన్, ఇట్ మే బి అరౌండ్, ఇట్ మే బి యావరేజ్లీ అరౌండ్ 6 minutes 5 seconds అలా అని చెప్పండి. లేకపోతే డోంట్ టెల్ ద టైమింగ్స్. ఎవరు అడిగారు మీకు టైమింగ్స్ చెప్పమని చెప్పారా? ఎవరు చెప్పలేదు. సో అలాగే మీరు ఒక లేజర్ పాయింటర్ ని యూజ్ చేస్తాం కదా మనం రెడ్ కలర్ గా, ఆ లేజర్ పాయింటర్ ని మనం పట్టుకొని మనం ఏ పాయింట్ ని చూపించాలి అని అనుకున్నామో మనం పవర్ పాయింట్ లో చూపిస్తాము. చూపించినప్పుడు మనము అది చూపించిన తర్వాత ఆ సెంటెన్స్ ని తర్వాత లేజర్ పాయింటర్ తీసుకొని మనం పోడియం పైన పెట్టేసేయాలి. పెట్టలేదు అని అనుకోండి, పొరపాటున మనం అలాగే పట్టుకున్నాం అనుకోండి, ఆఫ్ చేసే పట్టుకున్నాము, మాట్లాడుతూ దాన్ని ప్రెస్ చేసేసి ఉంటాము. అది ఆడియన్స్ పైన అంతా పోతూ ఉంటుంది, ఆ రెడ్ లైట్ వాళ్ళ ఫేసెస్ పైన పడుతూ ఉంటుంది. దట్ ఈస్ సో ఎంబరేజింగ్ సిచ్యువేషన్. అది ఎవరిపైన పాయింటర్ పడుతుందో దే విల్ బి ఫీలింగ్ సో ఎంబరేజింగ్. సో ప్లీజ్ డోంట్ యూస్ పాయింటర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు పాయింటర్ వాడిన తర్వాత ప్లీజ్ కీప్ ఇట్ డిసిప్లైన్లీ ఆన్ ద పోడియం పైన పెట్టేసి వదిలేసేయండి. దాన్ని మళ్ళీ కావాలన్నప్పుడు యూజ్ చేసుకోండి, అక్కడ పెట్టేసేయండి. సో మీకు ఏదైనా ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు యూ డు నాట్ నో దట్ వన్, సి ప్లీజ్ రిమెంబర్ దట్ మీరు జస్ట్ స్టేజ్ పైన ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అంతే. స్టేజ్ కింద ఉండే వాళ్ళు ఏంటి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో మంచిగా ఉండే వాళ్ళే, చాలా బ్రిలియంట్ పీపులే. ఓన్లీ థింగ్ మీరు ఒకటి నేర్చుకున్నారు, దాన్ని చెప్పడానికి వెళ్ళారు అంతే. సో మీకేమంతా తెలియాలని ఏమీ లేదు అందులో. సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకు దాంట్లో తెలియలేదు అంటే జస్ట్ అడ్మిట్ ఇట్ ఆనెస్ట్లీ, నాకు తెలియదు, మీలో ఎవరికైనా తెలిసింటే ప్లీజ్ చెప్పగలరా దీనికి ఆన్సర్ అని ఎవరైనా చెప్పారంటే ఐ రియలీ థ్యాంక్ యూ, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు ఈ రోజు. సో ఎవరు చెప్పలేదా, తను అడిగిన క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలియదా, ప్లీజ్ నాకు ఆన్సర్ తెలియదండి, మేబీ బై నెక్స్ట్ సెషన్ నేను చూసి నేను చెప్తాను, లేకపోతే బై టుమారో మేనేజ్మెంట్ కి చెప్తాను, దే విల్ ట్రై టు ఆన్సర్ యూ మై ఆన్సర్ అని చెప్పచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ no man in this world is perfect. We are all lying from imperfections of perfections. We are nearer to the perfect but not perfect. If we were to be perfect, there is no 3 letters word God, God. సో ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరు ఎంత ప్రిపేర్ అయినా కూడా అంతా తెలుసుకోవాలని ఏం లేదు. లర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కీప్ లర్నింగ్ విత్ ఓపెన్ మైండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డోంట్ క్రిటిసైజ్ ద ఆర్గనైజర్స్ ఆర్ ఆడియన్స్. అబ్బా వచ్చాను ఏంటి ఏసీ పని చేయట్లేదు, ఇంత చెమట వస్తుంది, ఏంటి వీళ్ళు ఒక ఏసీ కూడా పెట్టలేదు అని డోంట్ ట్రై టు క్రిటిసైజ్ దెమ్. ఆడియన్స్ ఏంటి నేను ఇంత చెప్తున్నాను, వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు, నేను ఇంత కష్టపడి తిరుపతి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి చెప్పడానికి వస్తే వీళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు ఎందుకు, వీళ్ళకి ఏమన్నా ఉందా, నా టైం అంతా ఎనర్జీ అంతా పెట్టుకొని వచ్చాను అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దండి. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. మీరు చెప్పాలనుకునేది స్మూత్ గా చెప్పండి. చూడండి మీకు ఇలాంటి సెషన్ మళ్ళీ రాదు, సో దయచేసి టైం ని యూజ్ చేసుకోండి, ఎక్కువ మూవింగ్ పెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు బాగుంటుంది. అలాగే ఏసీ లేనప్పుడు మీరు చెప్తున్నారు అన్నప్పుడు దెన్ యూ ట్రై టు టెల్. చూడండి మీరు ఏసీ లేకపోయినా ఇంత చెమటల్లో మీరు వచ్చి క్లాస్ వింటున్నారు అంటే ఎంత నాకు ఇన్స్పైరింగ్ గా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. నిజంగా మీరు రియలీ పీపుల్ యూ బికమ్ ఎ మోటివేషనల్ స్పీకర్స్ వన్ డే, లేక మీరు అనుకునింది సాధిస్తారు అని అలా పాజిటివ్ గా దాన్ని తీసుకోవాలి. ఏ నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకొని ఆన్సర్ చేయండి. డోంట్ అఫెండ్ ఆడియన్స్ మెంబర్. ఎందుకంటే ఆడియన్స్ ని వాళ్ళు కూడా మనం ఎలా టైము మనీ ఎనర్జీని పెట్టుకొని వచ్చామో వాళ్ళు అలాగే వచ్చారు. ప్లస్ వాళ్ళకి ఈ సొసైటీలో చూడండి అందరూ మిమ్మల్ని సప్రెస్ చేసే వాళ్ళే ఉంటారు, తిట్టే వాళ్ళే ఉంటారు, సప్రెస్ చేసే వాళ్ళే ఉంటారు. సో మీరు ఒక చోటకు వచ్చి వింటున్నారు ఒక క్లాస్ అంటే మీకు అక్కడి నుంచి ఏదైనా ఒక ఎనర్జీ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఆడియన్స్ వచ్చింటారు అక్కడికి. మీకు వీలైతే ఆ ఎనర్జీ ఇవ్వడానికే వెళ్ళండి అంతే. సో వాళ్ళకి ప్రోత్సహించండి. వాళ్ళ పక్క నుంచి యూ టెల్ యా సూపర్ వెరీ నైస్ అని అన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ ఎ మినిట్. Just a minute, just a minute. సో డోంట్ అటాక్ యువర్ కాంపిటీటర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఏంటంటే మనకంటే ముందు చాలా మంచిగా చెప్పేసి వెళ్ళింటారు టాపిక్, మనం వెళ్ళింటాము.
మనం వెళ్ళినప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది, బాగా చేస్తామా లేదా అని. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు ఇలా చెప్పలేదు కదా ఆన్సర్ ఇంతకు ముందు వాళ్ళు, నేను చెప్తాను దానికి ఆన్సర్ నాకు తెలుసు అని అలా ఏం చెప్పదండి. మీరు యు అప్రిషియేట్ దెమ్, యు కాంప్లిమెంట్ దెమ్. అబ్బా ఇంతకు ముందు చెప్పారండి స్పీకర్, ఎంత బాగా చెప్పారో, నేను ఎంత బాగా రిసీవ్ చాలా నేర్చుకున్నాను దాని నుంచి అని కాంపిటీటర్ కాడి నుంచి కూడా మీరు అలా పాజిటివ్ చెప్పినప్పుడు మీలో నుంచి పాజిటివ్నెస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. అలాగే క్రిటిక్స్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయమని చెప్పాను. సో ఎవరైనా మనకు ఎండ్ లో క్వశ్చన్స్ వేసిన మీ సెషన్ అసలు బానే లేదు, అసలు వేస్ట్, నాకు వచ్చిందే వేస్ట్, ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన స్పీకర్ ఎంత బాగా చెప్పారు అంటే మీరు ట్రై టు బీ పేషెంట్, డోంట్ లూజ్ పేషెన్స్ దేర్. సో మీరు అడగండి వాళ్ళని, అవునా అండి, ఎందుకు, ఏంటి, ఎక్కడ, సో మీకు అర్థం కాలేదా, ఓకే. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ ప్రెజెంటేషన్ ఈపీఎస్ లో చేసినప్పుడు మెమొరీ అండ్ అక్రోనామ్స్, నాకు యాక్చువల్లీ నేను కన్నడ లాంగ్వేజ్, సో కన్నడ లాంగ్వేజ్ నుంచి తెలుగు, ఓన్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్, బట్ చదివింది మొత్తము కన్నడనే. సో నేను ఫస్ట్ ఈపీఎస్ క్లాస్ మెమొరీ అక్రోనామ్స్ తీసుకున్నప్పుడు నేను ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది నాకు ఫ్లూయెంట్ గా. సో ఇంగ్లీష్ లోనే తీసుకున్నాను మొత్తం సెషన్. తీసుకున్న తర్వాత ఆడియన్స్ కి క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఇచ్చినప్పుడు ఒకరు చెప్పారు నాకు, మేడం గారు మీరు చాలా బాగా చెప్పారండి, కాకపోతే మీరు తెలుగులో చెప్పింటే బాగుండేది, నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పారు. ఎంత హర్టింగ్ అండి అది. నేను అందరికీ మోటివేట్ చేయడానికి వెళ్ళాను, నేను చెప్పింది తర్వాత నేను కనుక్కుంటే ఎంతమందికి తెలియదు అంటే ఇంగ్లీషు ఎవరికి తెలియదండి. 40 మెంబర్స్ లో ఓన్లీ 30 మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉన్నారు, ఓన్లీ తెలుగు. ఓన్లీ 10 people నో ఇంగ్లీష్ దేర్. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు తెలుసు వాళ్ళకు. సో నేను డెలివర్ చేసిన ఎంటైర్ లెక్చర్ ఈజ్ వేస్ట్. ఓన్లీ 10 people received that one. 30 people didn't receive. That was a very, very good critics what they have given me. సో I have honestly accepted that one. నేను అన్నాను, I should have asked, నేను అడగాల్సిందాను వాళ్ళకి మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందని, వితౌట్ దట్ హౌ డిడ్ ఐ టెల్ అని నేను అనుకొని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, బట్ ఐ ప్రామిస్ యూ ఫ్రమ్ నెక్స్ట్ టైం నా నుంచి ఎంత వస్తుందో నేను ప్రాక్టీస్ చేస్తాను తెలుగులో. ఎంత ప్రాక్టీస్ చేసి నేను తెలుగులోనే డెలివర్ చేస్తాను అని ఆ క్రిటిక్స్ ని హ్యాండిల్ ద క్రిటిక్స్ కేర్ఫుల్లీ, అండ్ దే విల్ బి ట్రైయింగ్ టు టెల్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. సో టేక్ దట్ వన్ and try to improve and grow. That is a stepping stones actually. You try to improve towards your success. So take them positively into your life, then only you will become professional, you know. Alage I have already told you wrong statistical data ivvakudu ani. Meer ichinappudu emante vallu velli choosukuntarandi cell phone lo anni dorukutayi, enduku dorukadu 6 minutes 5 seconds ante madam 6 minutes 8 seconds ani chepparu ani. So then you lose your trust and transparency. So please, that is the currency for the speaker. So please maintain your currency as a speaker. So at the end, please have a gratitude for the audience and the organizers and the host who has given you opportunity and who have listened to you patiently throughout the session. And at the end, last but not least, evaluation, that is feedback అడగాలండి. ప్రెజెంటేషన్ లో యూజువల్లీ అందరూ పాజిటివ్ గానే ఇస్తారు, నెగిటివ్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు. నెగిటివ్ ఇచ్చే వాళ్ళని మీరు వాళ్ళ పక్కన ఎక్కువగా గమనం పెట్టి యూ షుడ్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఫ్రమ్ దెమ్. And there are some things, morals and moralities for how to prepare a PPT video and other tools also. So ekkada ekku slide colorful bright colors asalu use cheyadandi. Actually maaku ma anesthesia conferences lo maaku cheppadam entante use only white background with a black writings. That's the enough. Plain ga pettukodam chaala important. And if at all you are using, just use the decent one like a light blue atla, bright red ala ante mee content actually clear ga undali vallaki visible. Don't try to put more colors into your slides. And slide number is very important. If the audience wants to ekkado ardham kaledu vallaku oka chota vallu mimmalni adagali ani anukuntaru. So a slide number meer pettinappudu 11th slide there is some I have a doubt ani vallu adagadడానికి easy ga untundi. So maintain a slide number in your PPT presentation. And also keep chaala ekku text pettadandi. meer chadavadడానికి రాలేదు, only to like ఏంటంటే దాన్ని చూసి చదవడము అంటే you are not going to impress your audience. So మనం దానిపైనే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. So just bullet points ఉండాలి. ఆ bullet points ని you need to try to explain how we are doing it now.
సో దెన్ హై క్వాలిటీ వీడియోస్ ఉండాలి, అండ్ రెస్ట్ ఆల్ థింగ్స్ షుడ్ బి కంపాటబుల్ విత్ యువర్ ల్యాప్టాప్ ఆర్ వేర్ ఎవర్ యువర్ ప్రెజెంటింగ్. సో ఇలాగే గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద స్టేజ్ అంటే అయిపోయింది నాది ప్రెజెంటేషన్ అయిపోయింది, నేను అందరూ చప్పట్లు కొట్టేశారు, నాకు అబ్బో సూపర్ గా చేసేసాను నేను అని ఎక్కువగా యాంగ్జైటీకి వెళ్ళొద్దండి. సో యూ షుడ్ హ్యాండిల్ యువర్ థ్యాంక్స్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఆల్సో క్రిటిక్స్ వెరీ కేర్ఫుల్లీ, బ్యాలెన్స్డ్ వే. దెన్ దిస్ ఈస్ పాసిబుల్ బై డూయింగ్ మెడిటేషన్. సో కిందికి వచ్చి కూర్చున్న తర్వాత నుంచి మీరు బయటికి వెళ్ళేదాకా కూడా మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అని మేడం గారు చెప్పారు ప్రెజెంటేషన్ లో. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెజెంటేషన్ హాల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేదాకా, హాల్ బయటికి వచ్చేదాకా అని కాదండి. ఇది మీ లైఫ్ లో రియల్ గా మీరు ఇన్కార్పొరేట్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్ మీరు ఇన్కార్పొరేట్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ యూ. సబ్ కాన్షియస్లీ కూడా మీరు అలాగే చేస్తారు. సో ఆల్వేస్ ట్రై టు కమ్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్, నాట్ ఫ్రమ్ అవుటర్ సైడ్. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని బిహేవియర్ కాదండి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్. సో కిందికి వచ్చి కూర్చున్న తర్వాత మీ స్పీకింగ్ స్టైల్ ఎలా ఉంది, మీరు డైనింగ్ ఎలా చేస్తున్నారు, హౌ యువర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్, వాట్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్స్, అన్ని ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీ స్పీచ్ అయిపోతున్నా అడిగి వదిలిపెట్టారు వాళ్ళు. సో ఎలా ఉండాలి అంటే I will tell you one after the other. So before that, team తో మనం ఉన్నప్పుడు what morals we have, morals or morality we should have. టీమ్ ని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలండి. టీమ్ లో నేనే గ్రేట్, నేనే మంచి స్పీకర్ అని అనకూడదు. కో స్పీకర్ ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఎంత బాగా చెప్పారు వాళ్ళు, సూపర్ గా చేశారు, ఈ పర్సన్ అండి సో అండ్ సో పర్సన్ ఎంత బాగా చెప్పారు, మా టీమ్మేట్ అని చెప్పాలి. మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవద్దండి, ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేయండి మీ గురించి. సో వాళ్ళు ఏదైనా చెప్తున్నారు టీమ్ మెంబర్స్ అంటే మంచిగా వినండి. బికాస్ లిసనింగ్ ఇస్ ద వన్ స్కిల్స్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. యాక్చువల్లీ ట్రై లిసన్, ఎక్కువగా వినడం వల్ల మీకు చేంజెస్ చాలా వస్తాయి. అలాగే ఎదుటి మనిషిలో కూడా నన్ను వింటున్నారు అని చెప్పి ఎమోషనల్ బాండేజ్ కూడా డెవలప్ అవుతుంది. సో బాగా ఇంట్రెస్ట్ గా వినండి, అప్పుడు బాగుంటుంది. టీమ్మేట్స్ తో మంచిగా ఉంటుంది మీది. ఆల్వేస్ ట్రై టు యూజ్ వి లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ, యూ అండ్ మీ అని కాకుండా వి యాజ్ ఎ టీమ్ మెంబర్స్ విల్ సక్సీడ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అని మనము అలా చెప్పాలి. సో టీమ్ లో అందరూ మనం చెప్పింది చేయాలి అని అనుకోవద్దండి. వాళ్ళు ఏది కంఫర్టబుల్ రోల్ ఉందో వాళ్ళకి ఇవ్వండి. అలా ఉన్నప్పుడే మనం టీమ్ లీడర్ గా లేక టీమ్ లో మనం సక్సెస్ఫుల్ పీపుల్ గా ఉంటాము. ఆల్వేస్ కీప్ అవే ఫ్రమ్ గాసిప్. వాళ్ళేమో చీర కట్టుకునింది ఎలా వచ్చిందో చూడు, ఇవన్నీ అనవసరం. ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ us as a public speakers and also in otherwise normal life too. So maintain the time is very important. నేను కూడా టైం చూసుకుంటున్నాను ఎంతసేపు అయిందని. సో this is very, don't try to rush for the session. అలాగే మనం ఒక సోషల్ మీడియా మారల్స్ ఉన్నాయి. అంటే మనం స్పీకర్ గా స్టేజ్ పైన చెప్పడం ఒకటే కాదు, మనం సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. థింక్ బిఫోర్ వాట్ యు ఆర్ పోస్టింగ్ ఇన్ సోషల్ మీడియా. థింక్ అంటే వెదర్ ఇట్ ఈస్ ట్రూ, వాట్ యు ఆర్ పోస్టింగ్ ఇస్ ట్రూ, జినైనా కాదా, whether it is helpful for the people who are watching that one, whether it is really important to post or not, whether it is needed or not needed. No, అలా థింక్ చేయండి. అంటే వెదర్ ఇట్ ఈస్ కైండ్ వర్డ్స్ ఆర్ ఇట్ ఈస్ హర్టింగ్, వాట్ ఎవర్ ఐ ఎమ్ సెండింగ్ ఇన్ సోషల్ మీడియా, జస్ట్ థింక్ ఓవర్ ఇట్ అండ్ బిఫోర్ పోస్టింగ్. లైక్ వైజ్ ఏం షేర్ చేస్తున్నారు, ఏ దాంట్లో షేర్ చేస్తున్నారు, ఫేస్బుక్ లోనా, వాట్సాప్ లోనా, లేక ట్విట్టర్, వేర్ యువర్, అండ్ సీ ద కమెంట్స్. మీరు పోస్ట్ చేసిన దానికి యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఏం కమెంట్స్ వస్తున్నాయో దానికి హానెస్ట్ గా రిప్లై ఇవ్వండి, మంచిగా రిప్లై ఇవ్వండి. సో దిస్ ఈస్ అబౌట్ ద సోషల్ మీడియా. అండ్ స్పీకింగ్ మారల్స్ ఏంటి అంటే, మనము స్టేజ్ పైకి ఎక్కేసాము, పేపర్ చూసి చదివేస్తామని కాదు. నాకు ఫస్ట్ గా నేను టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేసేటప్పుడు ఈపీఎస్ తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారిది స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద 1 hour యూట్యూబ్ వీడియో ఇచ్చి దీంట్లో 5 minutes చెప్పమని చెప్పారండి, మాకు పోస్ట్ చేయమని చెప్పారు వీడియో. సో నేను దాన్ని 1 hour చదివి దాన్ని వినిన తర్వాత ఒక పేపర్ లో మొత్తం రాసేసుకొని ఆ పేపర్ ని డబుల్ పేజ్, పిల్లలది బుక్ వస్తుంది కదా డబుల్ పేజ్ ఉండేది, దాంట్లో రాసేసుకొని నేను వెళ్ళి ఇంకా చెప్పారు సార్ గారు చెప్పమని 5 minutes లో అని చెప్పేసి పిల్లలకి వీడియో తీయమని చెప్పేసి వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఇలా పేపర్ ఫుల్ చదివిన తర్వాత నా ఫ్రెండ్స్ పోస్ట్ చేశాను, చూడు నేను చెప్పాను ఈ రోజు ఇది అని. నా ఫ్రెండ్స్ ఏంటి న్యూస్ పేపర్ చదివారా అని అన్నారు. అన్నప్పుడు నాకు తెలిసింది పేపర్ ముందర పెట్టుకొని చదవకూడదు అని. అప్పుడు మళ్ళీ పిల్లలకి పైనుంచి పెట్టుకోమని చెప్పి నా ఓన్ ప్రిపరేషన్ తో, అంటే వాళ్ళు చెప్పింది ప్రాక్టీస్ చేసి వీడియో ముందర చెప్పడం జరిగింది. సో పేపర్ ని ఎప్పుడు పెట్టుకోవద్దండి, డైరెక్ట్ గా ఆడియన్స్ కి చూపించదు. ఒకవేళ ప్రిపరేషన్ ఉంటే క్యూ కార్డ్ లో ఓన్ ప్రిపరేషన్ ఈజ్ ఎంకరేజబుల్.
సో క్యూ కార్డ్ లో ప్రిపేర్ చేసుకుని ఆడ పక్కన పోడియం పైన పెట్టడం చేయవచ్చు. సో ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ దట్ స్మైల్ మీకు ఆల్రెడీ ఏ నాలెడ్జ్ ఇవ్వడానికి వెళ్తున్నారో ఆడియన్స్ కి తెలుసు, ఆ ఆడియన్స్ కి ఏది ఇస్తున్నారో మీకు తెలుసు కాబట్టి ప్రిపేర్ స్ట్రాంగ్ ఆన్ దట్ సబ్జెక్ట్, ప్రిపేర్ క్రియేటివ్లీ ఆన్ దట్ కంటెంట్, దెన్ అడాప్ట్ యువర్ ఓన్ స్టైల్. వాళ్ళు అలా చెప్తున్నారు నేను అలాగే చెప్తాను అని వెళ్ళదండి. యువర్ ఓన్ స్టైల్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సో నీ స్పీకింగ్ స్టైల్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇన్ యువర్ ఓన్ వే, దట్స్ ఇట్. Don't try to follow others. Suggestions you can take, but try to follow your own methodology. సో అలాగే ప్రిపేర్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. రోజు మీరు ఈ సెషన్ ఇస్తున్నారు అంటే మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్స్ రావచ్చు అని యాంటిసిపేట్ చేసి దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎవరైనా ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే జస్ట్ మేక్ దెమ్, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఓకే వాళ్ళకి ఫ్రీ టు ఆస్క్ అనే ఒక మనం ఒక ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. సో ఇవన్నీ చెప్పుకుంటూ ఆఖరికి ఒక పద్యంతో, కట్టుబొట్టు నందు జుట్టు దూట ఎందు నడిచినప్పుడు మాట్లాడినప్పుడు ఉట్టి పడవలేను ఉత్తమ రీతిలో. తెలుగు నేర్చుకున్నానండి దీనికోసం. Thank you so much. Thank you so much for giving this opportunity to everyone, and thank you for patient listening to the all Drona EPS batch and my colleagues, my mentors, and Ram Kamal sir, Sainath sir for giving this opportunity. I acknowledge, last but not least, I acknowledge Kiran Kumar garu, TTW 30 batch. Atanu naku EPS lo colleague, so for giving these slides and making my presentation easier. Thank you so much. The session is open for question and answers. It's a question time, Andy. Any questions that you want to ask? Madam, Taruna Reddy madam, Shailu madam raise chesaru. అడగండి మేడం. శైలజ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. yes మేడం, మీరు ఫ్లోయింగ్ చాలా బాగుంది. మీ టైం లోపల మీ సబ్జెక్ట్ చాలా పెద్దది అనిపిస్తుంది. చాలా ఫాస్ట్ గా చెప్పారు. చాలా మ్యాటర్ కలెక్ట్ చేసినారు. చాలా మ్యాటర్ ఉంది అందులో. ఇంత ఉంటదని అనుకోలేదు. ఎథిక్స్ గురించి కొంత ఐడియా వచ్చింది, కానీ వాట్ ఈస్ ఎటిక్యూట్స్ అంటే ఒక షార్ట్ గా చెప్పరా? ఏంటి ఎటిక్యూట్స్ అంటే, ఎథిక్స్ కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏంటి ఒకటే మీనింగ్ అది? ఓకే, ఎటిక్విటీస్ అంటే మన బిహేవియర్ మేడం. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అంటే, యాటిట్యూడ్ అన్నప్పుడు యాటిట్యూడ్ అని చెప్పొచ్చు మనం. యాటిట్యూడ్ ఈజ్ ఎటిక్విటీస్. ఓకే ఓకే గుడ్. యాటిట్యూడ్ అంటే ఓకే, యాటిట్యూడ్ ఐ నో. ఆల్రెడీ మీరు చెప్పారు. యాటిట్యూడ్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Yes, Sarita ma'am. Yes, Sarita ma'am. Happy evening madam. Video on cheskondi madam. Madam Sarita madam. Okay madam, nenu correct. Yes madam. Yes madam. Thanks madam. Session aithe superb undi. బట్ మీ స్క్రీన్, మీ ఫేస్, మీది నేను క్లారిటీ చూడలేకపోయినా. మరి నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లమా, ఓవరాల్ మీ స్క్రీన్ ప్రాబ్లమా తెలియదు. అదొక్కటి మైనస్ తప్పితే సూపర్ మేడం. సెషన్ అయితే చాలా జాయిన్ అయ్యా, బట్ అదొక్కటే మైనస్ అనిపించింది మేడం. ఓకే సార్, కనిపించలేదా సాయినాథ్ సార్ నా ఫేస్? తరుణ మేడం వ్యూయబుల్ మ్యామ్, వ్యూయబుల్. అంటే మీరు ప్రెజెంటేషన్ పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తున్నారు కదా? లేదు మేడం, లేదు. బట్ మీ ఫేస్ ఒక్క నిమిషం, అంటే నేను మధ్యలో జాయిన్ అయ్యాను లాస్ట్ మూమెంట్, బట్ క్లారిటీగా మీ ఫేస్ నేను చూడలేకపోయినా. మరి అది టెక్నికల్ ప్రాబ్లమా లేదా నా దగ్గర నేను బయట ఉన్న సిగ్నల్ ప్రాబ్లమా, అదొకటి మైనస్ మేడం. చాలా అయ్యో, థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. సాయినాథ్ సార్ కనిపించలేదా తరుణ మేడం? కనిపించింది మేడం. ఒకటి రెండు చోట కొద్దిగా స్ట్రక్ అయినట్టుగా అట్లా అయింది, కానీ టెక్నికల్ అనుకున్నాను మేడం. అయ్యో పర్లేదు మేడం. థ్యాంక్స్ మేడం మీరు చెప్పినందుకు. ద్రోణ బ్యాచ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, జయరామ్
జయరామ్ ప్లీజ్ చెప్తారా మీరు, అంటే యూ హ్యావ్ జస్ట్ మెసేజ్ చాట్ సెంట్ ఎ చాట్, సో యూ కెన్ ఆల్వేస్ టెల్ ఆల్సో ఆన్ ద స్క్రీన్. యా, గంగారాం సుమంత్. ఎస్, వీడియో ఆన్ చేసుకోండి సుమంత్ గారు. Network problem is there, ma'am. సరే పర్లేదు చెప్పండి. Ma'am, I'm very excited and happy to see this wonderful session. And సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అక్కడ సుమంత్ గారు. ఇట్స్ నాట్ ఆడిబుల్ ప్రాపర్లీ. ఇంకొకసారి చెప్తారా సుమంత్? అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. You just keep telling. If I can able to hear, then I will tell you. Okay, fine. You can ask me later, Sumant, please. Jairam garu. happy evening, ma'am. Yeah, happy evening, ma'am. మీ సెషన్ చాలా బాగుంది, చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంది. మంచి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఐఎమ్ నాట్ అనేబుల్ టు సీ ఎంటైర్ స్క్రీన్ బికాస్ హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్. అవునా సార్, సాక్షాత్ సార్. ఓకే మేడం, మీ పీపీటీలో 1-2 బ్లాక్స్ ఉండే మేడం, రెక్టాంగిల్ అండి. ఓకే, బట్ మీరు యువర్ వ్యూయబుల్ కనిపిస్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే పీపీటీలో దెర్ వాజ్ ఎ బ్లాక్. పీపీటీలో అంటే పీపీటీ స్లైడ్స్ ముందుకెళ్ళలేదు సార్. స్లైడ్స్ ముందుకెళ్ళాయి, ప్రతి స్లైడ్ లో అక్కడక్కడ రెక్టాంగులర్ బ్లాక్స్ వచ్చాయి. ఓకే, మేబీ నెట్వర్క్ ఇష్యూస్. నెక్స్ట్ టైం ఐ విల్ లుక్ ఇంటూ దట్. జయరామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యా, యాసిన్. అడగండి యాసిన్ గారు. యాసిన్ అడగండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. యా, హ్యాపీ ఈవినింగ్ యాసిన్. మేడం, మీరు ఇప్పుడు చెప్పింది పర్సనాలిటీ డెవలప్మెంటా లేకుంటే ఎథిక్స్ అండ్ ఎటిక్విట్సా మేడం? అవునా, మీకు ఏమనిపించింది? నాకైతే రెండు అనిపించాయి మేడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, అది కూడా ఉంది. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మనం స్పీకర్ గా మనం అనుకుంటాము మనకంతా కంటెంట్ ప్రిపరేషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని చెప్పేశారు, సో ఇంకేముంది నేను పోయి చెప్పేసేయచ్చు స్పీకర్ గానే అనుకుంటాము మనము. సో ప్లస్ మనం అనుకుంటాం, అబ్బా నేను స్పీకర్ అయిపోయాను, నాకు సర్టిఫికేట్ ఇచ్చేశారు అని స్టేజ్ ఎక్కి నేనే స్పీకర్ అని అనుకుంటాము. అలా కాకుండా మన బిహేవియర్, మన మారల్స్ చాలా ఇంపార్టెంట్ రిసీవింగ్ సైడ్ ఉండే వాళ్ళకి అని మనము చెప్పడానికి, మనం ఎలా ఉండాలి, మన పద్ధతులు ఎలా ఉండాలి అని. అంటే మనం హాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన మారల్స్ ఎలా ఉండాలి, మన ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. అది మీకు అర్థమైంది కదా, అంటే మనం ఎలా వెళ్ళాలి, స్టేజ్ పైకి ఎలా మాట్లాడాలి, ఎంత దూరంలో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్ ఐ హావ్ ఫర్గాటన్ టు టెల్ యూ, మనము నిల్చున్నప్పుడు పోడియం పైన స్టేజ్ పైన మనం నిల్చున్నప్పుడు, ఐ హావ్ ఫర్గాటన్ టు టెల్ దిస్ వన్, మనము యాక్చువల్లీ మన షోల్డర్ డిస్టెన్స్, స్టాండ్ అట్ ఈజ్ అని అంటాం కదా. స్టాండ్ అట్ ఈజ్ అంటే మన షోల్డర్ లెంత్ ఎంత ఉందో అంతే కాళ్ళు వైడ్ గా ఉండాలి, వెడల్పుగా ఉండాలి. మరీ లోపలికి ఉండకూడదు, మరీ వెడల్పుగా పెట్టకూడదు. అండ్ యూ షుడ్ నాట్ ట్రై టు వ్యాడల్. ఒకే చోట ఫామ్ గా నిలబడాలి, నడిచేది కూడా గంభీరంగా నడచాలి అలా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు. ఎస్ మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, సెషన్ అంతా చాలా బాగుంది మేడం. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ లో మీరు ఒక కొటేషన్ చెప్పినారు మేడం, అది నేను యాక్చువల్ నోట్ చేసుకోలేదు. జెంటిల్ మ్యాన్ అనేసి, నో నీడ్ టు షూట్, నో నీడ్ టు వ్యాలెట్. ఈజ్ దేర్ అప్లికేబుల్ ఫర్ స్పీకర్ ఆల్సో మేడం? అవును, దట్ ఈస్ ఫర్ స్పీకర్ ఓన్లీ. అంటే ఒక స్పీకర్ అనేది, అంటే మనము డ్రెస్ వేసుకున్నాము, నా పాకెట్ లో వ్యాలెట్ లో డబ్బులు ఉన్నాయి, నేనే గ్రేట్ అని వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. మనం ఎందుకు వెళ్తున్నామడా, ఇతరులని మోటివేట్ చేయడానికి వెళ్తున్నాం. మన కంటెంట్ తో మన ఎనర్జీ యూజ్ చేసి
మనము మన బాడీ లాంగ్వేజ్ యూస్ చేసి వాళ్ళల్లో ఒక సబ్జెక్ట్ వాళ్ళలో యాక్చువల్లీ ఒక ఎనర్జీ ఇచ్చి వాళ్ళని లేపడానికి వెళ్తున్నాం మనం. సో వెళ్ళేటప్పుడు అవర్ డ్రెస్సింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ మేనర్స్ ఆర్ అవర్ ఎథిక్స్ ఆర్ మన ప్రిన్సిపల్స్. గంపా నాగేశ్వరరావు సార్ మన ఏబిసిడి ఈ వీడియోలో చెప్పినట్టు కోట్ కంపల్సరీ మన సూట్ 100% వేసుకొని నేను సెషన్ లేకున్నా 3 days నుంచి అలానే వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అవును, ఎక్సలెంట్, కరెక్ట్ అది సార్. అంటే కరెక్ట్ అండి. అంటే ఎక్కడ నేను అంటే మనం వేసుకున్నాము అని ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండకూడదు. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మనం జెంటిల్ మ్యాన్ అవ్వాలి అని అంటే మనం గంపా సార్, నాగేశ్వరరావు సార్ లాగా డౌన్ టు అర్త్ పర్సన్ ఉండాలి అంటే వీ షుడ్ ప్రిపేర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, మన ప్రెజెంటేషన్ ఎక్కువ. సో ఆల్వేస్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ దట్ వన్ యాక్చువల్లీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Ma'am, with your permission, can I add one point? Yes sir, on this. సో జనరలీ ఇటిక్విటీ అంటే ఇందాక శైలజ మేడం గారు కూడా ఒక మాట అడిగారు, అంటే షార్ట్ అండ్ స్వీట్ లో అని. మేడం, ఇటిక్విటీ అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం ఒక మర్యాద పూర్వకంగా లేదా ఒక ఏమంటారు ఒక వ్యవహారము, ఒక క్రమం పద్ధతిగా మనము నడుచుకోవడము, ఇవన్నీ కూడా ఇటిక్విటీకి కరెక్ట్ గా అప్రోప్రియేట్ వర్డ్స్ మేడం. ఫస్ట్ వచ్చేసి మర్యాద పూర్వకంగా అనొచ్చు, లేదా మనం ఒక క్రమం పద్ధతిగా నడుచుకోవడము అనొచ్చు, లేదా మనము అందరితో కూడా చాలా ఈజీగా మూవ్ అవ్వడము అన్నది కూడా ఒకటి. మన బిహేవియర్ ఇన్ ద సెన్స్ మేడము యాక్చువల్ గా కొద్దిగా తెలుగు ఇది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈ వర్డ్స్ మీకు అప్రోప్రియేట్ గా కన్వే చేయలేకపోయారు. సో బట్ ఇట్ ఈస్ దేర్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సూట్ వేసుకోవడము అన్నది డ్రెస్ కోడ్ వేరు, మనలో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి, బిహేవియర్ ఎక్స్ప్రెషన్. అందుకనే ఇప్పుడు మేడం ఇటిక్విటీ దాని గురించే. సూట్ అన్నది వేసుకోవాలి, డ్రెస్ కోడ్, స్పీకర్ హ్యాస్ టు షో దట్ అట్రాక్షన్. బట్ ఏదైతే ఈ మన ఆలోచనలు ఉన్నాయి చూడండి, మన వ్యవహారం కానీ అది ఎట్లుండాలంటే చాలా గర్వంగానో మన పైన ఉండాలి. బట్ వీ షుడ్ నాట్ షో టు అదర్స్ దట్ వీఆర్ రిచ్ ఎనఫ్, ద పీపుల్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది కూడా చెప్పారు గంపా నాగేశ్వరరావు గారు. మన ముందు ఆడియన్స్ ని మనము ఎట్లా అని అంటే దే షుడ్ ఫీల్ ఫ్లెక్సిబుల్ విత్ అవర్ టాక్ అండ్ విత్ అవర్ బిహేవియర్. సో మనం నడవడంలో మటుకు ఎక్కడ కూడా ఆ గంభీరత్వాన్ని కోల్పోకూడదు అన్నట్టుగా మేడం ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే నేను ఇది చెప్పాలి అనుకున్నాను మేడం. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, నంది రామేశ్వరరావు మేడం. మీ పేరేంటి మేడం? మహేశ్వరి. ఓకే, అదే అందుకే నాకు డౌట్ వచ్చింది, నంది రామేశ్వరరావు అంటే మేల్ కదా అని. మేడం సార్, ఆది దంపతులు ఇద్దరు, నంది రామేశ్వరరావు సార్ అండ్ మేడం ఇద్దరు జాయిన్ అయ్యారు మనకు. ఓకే, అందుకే చైర్ ఇంకొకటి సార్ మిస్సింగ్ అక్కడ. మిస్సింగ్ కాల్ వచ్చిందని వెళ్ళారు మేడం. మేడం మీ స్పీచ్ ఇవాళ చాలా బాగుంది. ఒక స్పీకర్ కి కావాల్సిన ఎథిక్స్ అంటే ఎలా బిహేవ్ చేయాలి మెయిన్ మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక స్టేజ్ కి వెళ్ళాలి అంటే అవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్ గా చెప్పారు. కాకపోతే మీకు టైం కంటెంట్ వల్ల ఎక్కువ మేడం చెప్పినట్టు ఇందాక ఎక్కువ కంటెంట్ ఉంది, తక్కువ టైం ఉంది. కానీ ఇంకొక సెషన్ కూడా మీరు తీసుకుంటే దీనికి ఇంకా పర్ఫెక్ట్ అవుతారేమో అని నా అభిప్రాయం. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం ఇవాళ మీరు చెప్పిన అన్ని. ఒక స్టేజ్ కి వెళ్ళాలి అంటే స్టేజ్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎలా యాటిట్యూడ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఐ కాంటాక్ట్ ఏంటి, ఇవన్నీ క్లారిటీగా క్లియర్ గా చెప్పారు. కాకపోతే కొంచెం టైం కంటెంట్ తక్కువ అయ్యేసరికి కుదిచ్చారు మీరు అంతే. కానీ చాలా క్లారిటీ ఉంది, అర్థమైన వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది. చాలా ఉంది మేడం ఇంకా ఇది టాపిక్. అదే అంటే చాలా పెద్ద టాపిక్, మీకు టైం కంటెంట్ తక్కువ అయిపోయేసరికి కుదేసినట్టు అనిపించింది. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక స్టేజ్ కి ఎక్కాలి అంటే స్పీకర్ కి చాలా ఇంపార్టెంట్ మేడం. ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. రామేశ్వరరావు గారు కూడా వచ్చారు మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ సెషన్స్ విన్నాం సార్ మేము కూడా. సార్ మా హస్బెండ్ సార్ డాక్టర్ కిరణ్ అటెండ్ అయ్యారు. మీ క్లాసెస్ అన్ని నోట్ చేసుకున్నారు సార్. అవును సార్. చెప్పాను మేడం నేను అసలు స్లైడ్ పెట్టలేదు, వెరీ పూర్. సార్ మీ స్లైడ్ పెట్టలేదంటే మీ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది సార్, మా కంటెంట్ స్లైడ్ లో ఉంది.
అవును సార్. ఎవ్రీ స్పీకర్ ఇస్ నో మీ వెరీ వెల్ బిఫోర్, అంటే నాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు నా గురించి. అయ్యో చాలా ఇంప్రెసింగ్ సార్ రియలీ. అంటే క్వశ్చన్ కూడా అడిగారు ఇట్లా అపార్ట్మెంట్ గురించి సంథింగ్ ఫ్లాట్, అండ్ యూ టోల్డ్ హిమ్ టు టాక్ టు పర్సనలీ మాట్లాడమని చెప్పారు. మీరు అడిగారా? లేదు సార్, మా హస్బెండ్ డాక్టర్ కిరణ్. డాక్టర్ కిరణ్ డాక్టర్లతో మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. సార్ ఎందుకు సార్? ఒక ఎడిషన్ మేడం మా వైఫ్ చెప్పిన దాంట్లో, అంటే యాజ్ అ స్పీకర్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, అంతవరకు చెప్పగలను. అంటే యాజ్ అ ఆడియన్స్ వాట్ దే ఫెల్ట్ ఈస్ రైట్, బట్ యాజ్ అ స్పీకర్ మీకే కాదు, నేను 4 గంటల్లో మాట్లాడించింది ఇంపాక్ట్ 1 hour లో మాట్లాడించారు. వాళ్ళకు ఆ టాలెంట్ కి మెచ్చుకోవాలి వాళ్ళతో. సాయినాథ్ గానీ, రామ్ కమల్ గానీ, లేకపోతే హూఎవర్ ఇస్ ది ఎంటైర్ టీమ్. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంటంటే వ్యాస్ట్ సబ్జెక్ట్, ఇందులో ఎంత చెప్పిన కొద్ది వస్తూనే ఉంటది, మీరు తోడుతుండాలి బకెట్ వేసి. సో యాజ్ ఎ స్పీకర్ ఐఎమ్ విత్ యూ. అంటే ఈ మేడం ఇందాక ఎవరో కూడా చెప్పారు, నథింగ్ రాంగ్, ఆడియన్స్ యాంగిల్ రైట్, బట్ ఫ్రమ్ స్పీకర్ యాంగిల్ ఐ విల్ సపోర్ట్ యూ బికాస్ యూ కెనాట్ డూ జస్టిస్ to all the segments of the audience, because I have given more than 5,000 lectures across the country. Yes sir, yes sir. So I am with you, number one. Number two, of course the technical issues lo koddi disturbance annadu, but as a speaker I said I got several times నేను అందుకనే ఎక్కువ స్లైడ్స్ అవాయిడ్ చేస్తాను. మీరు మైండ్ లో ఉండేదే చెప్తాను. నేను స్లైడ్స్ లో పెట్టుకుంటే దానికి ఇప్పుడు 10 నిమిషాలు అడ్జస్ట్మెంట్లు, ఫైన్ ట్యూనింగ్, ఇమేజ్ మీ దగ్గర 2-3 కానీ బాగుంది స్లైడ్స్ కూడా పెట్టాలి. ఎవరికైనా కొత్తగా వినే వాళ్ళకి కొద్దిగా మీరు రాజధాని ఎక్స్ప్రెస్ లాగా అనిపించింది జనాలు. ఐ కుడ్ అండర్స్టాండ్ బికాజ్ నాకు తెలుగు మీలాగే తెలుగు ప్రాబ్లం, బీయింగ్ తెలుగుగా ఈ సెంటర్ స్కూల్ లో చదివిన తెలుగు ప్రాబ్లము. ఫస్ట్ సెషన్ లో నాకు డైరెక్ట్ చెప్పారు, ఒక ఆయన ఇంటర్నల్ గా చెప్పారు, సార్ మీరు సబ్జెక్ట్ కంటెంట్ అదరగొట్టారు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇంగ్లీష్ అంటే ఫస్ట్ 10 minutes లో చెప్పేశారు, నాకు మెసేజ్ చేశారు. సో ఐ కుడ్ చేంజ్ ఇట్. మీకు సెషన్ తర్వాత చెప్పారు మీ బ్యాడ్ లక్ ముందే చెప్పేశారు. తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడేసారు ఫస్ట్ 10-15 minutes. సో రామ్ కుమార్ గారే నాకు హింట్ ఇచ్చారు, సార్ తెలుగు అని. మేబీ చాట్ పెట్టారేమో సార్, నేను చాట్ ని చూసుకోలేదేమో, అప్పుడు బైపాస్ చేశాను. అంటే ఇది ఎట్లా అంటే కొత్తగా కార్ నేర్చుకున్నప్పుడు, బైక్ నేర్చుకున్నప్పుడు అన్ని హ్యాండిల్ ఉంటాయి, లెఫ్ట్ గేర్, క్లచ్, బ్రేక్ అన్ని ఉండాలి. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. బట్ ఫర్ యువర్ యాజ్ ఫర్ ది షో ఇస్ కన్సర్న్డ్, ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ మేడం. మీ కిరణ్, డాక్టర్ కిరణ్ గారిని అడిగినట్టు చెప్పండి. ఏ స్పెషలిస్ట్ మీ డాక్టర్ గారు? న్యూరో సర్జన్ సార్. న్యూరో సర్జన్. ఒకసారి నా నంబర్ తీసుకోండి సాయినాథ్ దగ్గర, ఒకసారి మాట్లాడదాం. కిరణ్ కుమార్ సార్ ఉన్నారు. కిరణ్ కుమార్ సార్, యూ కెన్ టాక్ సార్. లేరు కదా ఆయన? ఇక్కడే ఉన్నారు సార్. పక్కన ఐడియా చేస్తారేంటి మేడం, నేను ఓపెన్ గా కూర్చుంటే? సార్ నమస్కారం సార్. నమస్కారం డాక్టర్ కిరణ్ గారు. ఏమి పక్కన దాక్కుంటారు, మేడం రావద్దన్నారా? స్పీకర్ సార్. లేదు సార్, చెప్పలేదు సార్, మేడం వాస్ బిజీ, షీ కుడ్ నాట్ జాయిన్. మేడం బిజీగా ఉన్నారు, మీరు కనిపించట్లేదు పక్కనే అని. ఒక స్పీకర్, నాన్ స్పీకర్ అని కేటగిరీలో వచ్చి బయట ఉండిపోయారు. ఓకే, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వైఫ్ అండ్ ది స్పీచ్ ఇస్ వెరీ గుడ్. అందరి వైఫ్లు అందరికి బాగానే ఉంటారు. మై మీనింగ్ ఆఫ్ టెలింగ్ ఇస్ యూ హ్యావ్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ఆ ఫ్లో లాంగ్వేజ్ లో. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ అయింది, అదర్వైజ్ షీ హస్ ట్రై టు కవర్. అంటే స్పీకర్ కి ఎప్పుడు ఏముంటది అంటే మనకి తెలిసిందంతా చెప్దామని ట్రై చేస్తాను. ఒక దగ్గర క్యాలిక్యులేషన్ లో దెబ్బతింటాం మనం. ఈ ప్రాబ్లం నాకు కూడా వస్తుంది. జనరల్లీ స్పీకర్ షుడ్ బి ఎక్స్ట్రోవర్ట్ అండ్ we want to use that 1 hour as 10 hours. That I don't know, Girija madam will agree or not. తప్పన ఏముంటదంటే మనకు తెలిసింది ఎంత మాక్సిమం చెప్పాలి, మళ్ళీ ఛాన్స్ ఇప్పుడు వస్తుందో రాదో అన్ని. ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళకి చెప్పాలని తప్పన ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ ఇంకో బ్యాచ్ వేరే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ madam has prepared a good slide presentation. Maybe without support of husband, women cannot work. Without support of women, husbands cannot work. And prove చేస్తారు. సార్ రామేశ్వర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు అంత ఓపికగా 1 week మాకు అందరికి క్లాసెస్ చెప్పారు, మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. ఎనీ టైమ్ which if I am useful to you, you can always come back to me. నా నంబర్ సాయినాథ్ దగ్గర ఉంది, లేకపోతే మీరు నా నంబర్ నేను చేసుకున్నాను సార్.
నెంబర్ చేసుకున్నాడు రాయల్టీ పే చేయాల్సి వస్తే తర్వాత మాట్లాడతాం. Just on a lighter note. So after the session we'll catch up and just give me a call once. Sure, sir. Sure, sir. Thank you, sir. Shanmukhrao garu. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Shanmukhrao garu. Yeah. హ్యాపీ ఈవినింగ్ మేడం. Happy evening, sir. మేడం సెషన్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. యాక్చువల్ గా మీరు ఎండింగ్ విత్ పోయం, తెలుగు రాకపోయినా పోయం తో కూడా అందరినీ బెస్ట్ ఇద్దామని యాజ్ యూజువల్ కొద్దిగా అంటే అందరికి ఎవరైతే కొద్దిగా సార్ అన్నట్టు రాజధాని ఎక్స్ప్రెస్ అన్నారు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ లేదు కానీ కొద్ది స్పీడప్ అయింది డ్యూ టు సమయపాలన వల్ల మీరు కొద్ది స్పీడ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది మాకు మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సూపర్. ఇందాక మనకి సాయినాథ్ సార్ ఒక పాయింట్ యాడ్ చేశారు ఈక్విటీస్ లో. అట్లాగే మనకి ఎవరో ఒక పార్టిసిపేట్ ఒక ఆయన అడిగారు ఇది బాడీ లాంగ్వేజ్ లేకపోతే ఎథిక్స్ అండ్ యాక్చువల్లీ అతను క్వశ్చన్ కూడా కరెక్టే. మన ప్రెజెంటేషన్ లోనే ఆ పాయింట్ మీరు చెప్పారు, దట్ షుడ్ బి కమ్ ఫ్రమ్ ఇన్నర్. మీ ఆ ఇన్నర్ లో ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఇన్నర్ ఉందంటే బాడీ లాంగ్వేజ్ దాని తగ్గట్టు ఉంటుంది కదండి, దాని తగ్గట్టు డెలివరీ అవుతుంది. దట్ ఈస్ ఎథిక్. కాబట్టి మీరు చెప్పిన ప్రెజెంటేషన్ లో నా పాయింట్ ఉంది సార్. మేబీ అంటే కొద్దిగా మీకు పాస్ అవడం వల్ల ఆయన చూసుకోలేకపోయింది కాబట్టి చెక్ చేసుకుంటే పాయింట్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. దివ్య రాలేదా సార్? మ్యామ్ షీ ఇస్ బిజీ. యాక్చువల్ గా తను చూసుకుంటుంది కాబట్టి నేను సెషన్ లో కూర్చోగలిగాను మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ కుమార్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ డౌట్. హాయ్ నరేష్, హ్యాపీ ఈవినింగ్. నమస్తే మేడం. హ్యాపీ ఈవినింగ్. నమస్తే, హ్యాపీ ఈవినింగ్. మేడం చాలా చక్కగా చెప్పారు మేడం, సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఫాస్ట్ గా చెప్పినప్పటికి కూడా చాలా క్లియర్ గా ఉంది మేడం. అంటే చాలా మంచిగా అర్థం అవుతూ ఉంది. ఎందుకంటే మీరు ఫాస్ట్ గా చెప్పారు అంటున్నారు కానీ ఫాస్ట్ గా చెప్పినప్పటికి కూడా క్లియరెన్స్ చాలా బాగుంది. ఎండింగ్ లో పోయని చెప్పారు అంటే మీరు తెలుగు కాదని అన్నారు కానీ అసలు తెలుగు వాళ్ళు కూడా గుర్తుపట్టినంతగా తెలుగు మాట్లాడారు. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ నరేష్. తెలుగు అయితే నువ్వు చెప్పావంటే ఒక 80% వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శివరాజ్ గారు, ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ శివరాజ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ చెప్పండి సార్. ఎస్పెషల్లీ ద్రోణ టీమ్ శేషాయ్ సార్ కు కంగ్రాచులేషన్ సార్. నిజంగా మీరు ఒక్క అర్జున్ ఇస్తారు అనుకుంటే 12 రోజులు 12 మంది అర్జున్ ఇచ్చారు సార్ మాకు. చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్ అందరిది కూడా. ఇంకా ఎస్పెషల్లీ సరస్వతి గ్రూప్ నుండి గిరిజా మేడం ఈరోజు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇంతకు ముందు సార్ రాజధాని ఎక్స్ప్రెస్ అన్నాడు రామేశ్వరరావు సార్. నేను ఏమంటాను అంటే మాకు మహబూబ్ నగర్ నుంచి మా ఊరి దగ్గర నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పోతుంది తిరుపతికి. మొన్న TTW కి మేము కూడా వెంకటాద్రిలోనే వచ్చాం సార్, హైదరాబాద్ కి నేర్చుకోవడానికి గంప సార్ని కలవాలి అని. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్పీడ్ ఒకటి ఈ రోజు చూసాం. నిజంగా ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడం. యాడింగ్ ఏ పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా మన గంగా గ్రూప్ సార్ 32 బ్యాచ్. మీరు మర్చిపోతున్నారు గంగా గ్రూప్. మా గంగా గ్రూప్ గ్రేట్ బ్యాచ్ సార్. తరుణా మేడం గారు అని ఇంగ్లీష్ దశరథం గారు, మేడం గారు, ఆంజనేయులు గారు, గోపీనాయక్ గారు. మేడం మా మెంటర్ సార్ ని మర్చిపోతున్నారు, కుమారస్వామి సార్ గారు. కుమారస్వామి సారు, నారాయణరావు సార్. సార్ కుమారస్వామి సార్ అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మీరు పైకి చెప్తే బాగుండదు అసలు. థ్యాంక్ యూ శివరాజ్ సార్. నెక్స్ట్ సార్ సుధాకర్ సార్, ప్లీజ్ హ్యావ్ యువర్ క్వశ్చన్. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం ఇది ఫస్ట్ సెషన్ మీది? లేదు సార్, అంటే ఇంతకు ముందు EPS లో మెమొరీ అక్రోనామ్స్, క్రియేటివ్ థింకింగ్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పాను. ఓకే ఓకే, బాగుంది మేడం. అంటే ఫస్ట్ టైం ఇంత మంచిగా చెప్పారా అని కొంచెం అనిపించింది. లేదు సార్, అదే అప్పుడు చెప్పినప్పుడు నాకు ఫీడ్బ్యాక్స్ లో వచ్చిన తీసుకొని ఆ స్టెప్స్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళు అన్నట్టుగా కొంచెం విమర్శించి చెప్తుంటే ఇంకా ఎక్కువ ఆ సబ్జెక్ట్ కాంటెంట్ ఇంకా బాగా వచ్చేది.
అంటే బాగుంది, కాంటెంట్ బాగుంది. దాన్ని కొంచెం ఏంటంటే మన యొక్క 1 minute కి ఎంత వర్డ్స్ వాడాలంత వాడితేనే రీచ్ అవ్వడం వాళ్ళకి అవుతుంది. కాబట్టి అది కొంచెం మనకు గమనించుకొని చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది. అది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనకు చెప్పింది ఏదైనా వాళ్ళకి రీచ్ కావాలి, అది ఇంపార్టెంట్. సార్ 1 minute కి ఎన్ని వర్డ్స్ యూస్ చేయాలి? అదేదో 140 వర్డ్స్ ఏదో అంటారు, అయితే 160 ఉన్నట్టయితే అది కాదని. కరెక్ట్ నాకు ఐడియా లేదు, కానీ మొత్తానికైతే ఆ యొక్క కాంటెంట్ విషయం అట్లా ఉంటది. ఇంకా బాగుంది మేడం, ప్రెజెంటేషన్స్ కానీ అవి కానీ బాగా ఉంది. తర్వాత ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కంటే కొంచెం మామూలు నార్మల్ ప్లేన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మనకు కొంచెం ఎఫెక్ట్ ఉంటదేమో అని అనిపించింది. అంటే ఇది ఆఫ్టర్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ తర్వాత ది ఫస్ట్ ప్రెజెంటేషన్. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు లార్డ్ బాలాజీ దట్ వన్. సో నేను బ్యాక్గ్రౌండ్ ఓకే రైట్ మేడం. అంతే, ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క టైప్ లో ఉంటది మేడం, అంతే. దట్స్ ఆల్. లర్నర్స్ అందరం కూడా ట్రైనర్స్ మీ వి టు ఇంప్రెస్ పార్టిసిపెంట్స్ అట్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా? కిషన్ జే సార్, కిషన్ గారు. కిషన్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. మీరు అడగకపోతే ఎండ్ అవ్వదు సార్. నేను క్లాస్ అంతా కూడా జర్నీలో విన్నాను, షాపింగ్ లో ఉంటుంది. బట్ మీరు కన్నడ అయి ఉండి తెలుగు మాట్లాడడం ఫస్ట్ గొప్ప. ఎందుకంటే మీ సెషన్స్ నేను దాదాపు 1 month 40 days నుంచి చూస్తున్నాను. మీ క్లాసెస్ కానీ మీకు వద్దంటే ముందు ఇంగ్లీష్ వస్తుంది, అసలు మీకు తెలుగు మాట్లాడడం చాలా కష్టం, లేదంటే కన్నడ వస్తుంది. తెలుగుని మేనేజ్ చేయడం అనేది అసలు అంత ఈజీ కాదు. తెలుగు ఉన్నట్టు చెప్పాలంటే అన్నిటికంటే కష్టమైన భాష. మీరు దాంట్లో క్లాస్ తీసుకోవడం చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రెడిషన్ అయిన డ్రెస్ మీరు తిరుపతిలో ఉండి ఏమి ఆర్నమెంట్స్ వేయకుండా, మీరు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఆర్నమెంట్స్ మీన్స్ మన చిరునవ్వు. అది చెప్తూ మీరు ఈ డ్రెస్ వేసుకున్నాక ఇంకా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, బ్లేజర్ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే యూఆర్ అంటే మీరు అక్కడ నేను తిరుపతి నుంచి ఇక్కడ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను చెప్తున్నాను అనడానికి మీ బ్యాక్గ్రౌండ్ ఏదో 100% కరెక్ట్. అది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ డార్క్, మీ ఫిగర్ కానీ మీ అదేది మీ ట్రెడిషన్ డ్రెస్ కూడా హైలైట్ అవుతుంది, బాగుంది. కాబట్టి నేను దాన్ని కూడా ఏమనలేను. మీ భాష చాలా బాగుంది. ఇక్కడ వర్డ్స్కి వస్తే మేడం చాలా వాళ్ళు ఏమంటున్నారంటే వర్డ్స్ యాక్చువల్గా మినిట్కి ఎన్ని ఉండాలి వర్డ్స్ అనేది. మీరు పొలిటికల్ లీడర్స్ కొందరు చూడండి, వాళ్ళు దే విల్ స్పీక్ ఓన్లీ 80 to 95 వర్డ్స్ ఇన్ ఎ మినిట్. మీరు ఒకసారి గమనించండి, కొన్ని నేను కాబట్టి వాయిస్ పెడతాను. ఇంత గ్యాప్ ఇస్తారంటే ఇంకా చెప్పడేంటి గుర్తు రావట్లేదు అనుకుంటాం. అది వాళ్ళకున్న కోచింగ్. అది ఇక్కడ డాక్టర్స్కి ఏంటంటే ఇద్దరికి కూడా మీకు ఎక్కడ నేను ఎలా చెప్తే మైండ్ లో ఏ టైంలో ఆడియన్స్ లో ఏం రిలీజ్ అవుతుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి, నేను ఏం రిలీజ్ చేయిస్తే బాగుంటుంది అనేది మీకు అండ్ కిరణ్ సార్కి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు సార్ ఏమో మొత్తం బ్రెయిన్ ఆపరేషన్ డాక్టరే కాబట్టి అని నేను అచ్చ తెలుగులో చెప్తున్నాను ఆయన. కాబట్టి మీకు తెలిసినంతగా మాకేం తెలియదు మేడం. లేదు మేడం, ఉన్న వాస్తవం చెప్తున్నా. అంటే మనకు ఎడ్రినాలిన్ నుంచి కానీ ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి కానీ ఎండార్ఫిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, కార్టిజోల్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, వేరియస్ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ మీకు బాగా తెలుసు. అవి లీడ్ చేస్తూ మీరు ఎక్కడో డాక్టర్ వృత్తిలో ఉండి హాయిగా ఉండకుండా ఈపీఎస్లు ఏంటి ఇవన్నీ ఏమిటి ఇన్ని రిస్క్ తీసుకొని రావడం, ముందు మీరు స్పీకర్ గా రావడం అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. నేనైతే చెప్పడం ఏంటంటే ఒక కన్నడ అమ్మాయి ఇంగ్లీష్ తప్ప కన్నడ తప్ప రాకుండా, ఎందుకంటే ఎంబీబీఎస్ నుంచి ఎక్కడ తెలుగు రాదు. అంటే తెలుగు ఇంట్లో మాట్లాడతాం సార్, పేరెంట్స్ తో మాట్లాడతాం తెలుసు, పిల్లల గురించి వారి గురించి కిరణ్ సార్ గురించి. బట్ యువర్ సెషన్ ఈజ్ మేడం, నేను అంటే వీడియో ఎక్కడ చూడలేకపోయినా కూడా నేను చెప్తున్నాను చాలా చాలా బాగుంది. అంతకుముందు మీరు ఎన్ని తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ స్మైలింగ్ కానివ్వండి, మీ ఐ కాంటాక్ట్ కానీ, వాళ్ళని గమనించడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీలో ఇక్కడ ఎంత ఉందో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇక్కడ ఎంత ఉంది కంటే మీకు ఇక్కడ ఎక్కువ లేని ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ వాడుకున్నారో
దాన్ని కొంచెం మీరు మీతో సపోర్ట్ తీసుకోలేకపోయారు అంతే తప్ప ఇంకేం లేదు, అక్కడ కూడా నెగిటివ్ లేదు మేడం. ఇక డాక్టర్ గారు ఏం చెప్తారంటే Sir, I think we are running short of time, sir. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నేను పర్సనల్ గా మాట్లాడతాను. ఎక్సలెంట్ సెషన్ మేడం. మా 32 బ్యాచ్ నుంచి ఇంకొక స్పీకర్ గారు ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సార్ కిరణ్ కుమార్ సార్ ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మేడంకి సెషన్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఏంటంటే ఇది నేను చెప్పేది ఆల్రెడీ నా ఫెలో కొలీగ్స్ ఇంపాక్ట్ 32 బ్యాచ్ వాళ్ళకి మెంటర్స్ కాదు, ఫ్రెష్ గా ఈపీఎస్ లో జాయిన్ అయిన వాళ్ళకి. అందరు స్పీకర్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టి మన దగ్గరికి వాళ్ళ టైం క్రియేట్ చేసుకొని ఎంతో కొంత మనకు ఇచ్చిపోదామని వస్తున్నారండి. ప్లీజ్ మేక్ 100% యూజ్ ఆఫ్ దెమ్. ట్రై టు ప్రిపేర్ యువర్ నోట్స్ అండ్ ట్రై టు గెయిన్ ఫ్రమ్ ద స్పీకర్ అండ్ ట్రై టు, అంటే వాళ్ళ మైండ్లో ఏమున్నాలో అన్ని తీసేసుకోవాలండి. మనం కొంచెము అంటే దీంట్లో కక్కుర్తి ఉండాలి కొంచెం వాళ్ళ మనసులో తీసుకునేకి. ఇంకొకటి ఏంటంటే అందరికీ చెప్పేది ఈపీఎస్తో ఆపకండి, దాని తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. కంప్లీట్ యువర్ టోటల్ ప్రోగ్రామ్స్ 3 సెషన్స్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ దాకా కరెక్ట్గా వెళ్ళండి. యూ విల్ లెర్న్ ఏ లాట్ అండి. ఈ లైఫ్ స్కిల్స్ మనకి ఎవరు నేర్పించారు. దయచేసి అందరూ కంటిన్యూ అయ్యి ఇదే మొమెంటంతో చక్కగా నేర్చుకొని అందరూ బెనిఫిట్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. Sir, thank you for your wonderful message. Thank you, sir. Yeah, nice. Thank you very much. Thank you. Superb. It's a very good message from sir. So please, I hope everyone go for it. Any more doubts? Like we are coming short. ద్రోణ బ్యాచ్ నుంచి ఎవరు అడగలేదు, జస్ట్ 2-3 అడిగారు. 4 members ఏమో అడిగారు. ద్రోణ బ్యాచ్ నుంచి అడగండి డౌట్స్. Any one of you? Okay. Yeah, come out. Don't hesitate. I think Srilu, Meena are trying to discuss what they have to. ఏం అడుగుదాం అని చూస్తా ఉన్నట్టు అనిపిస్తుంది. Yeah, ma'am. They're sisters. Both of them are. వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుంది. So Meenakshi, you can ask. అడగండి. ఎనీ డౌట్ అడగండి మేడం. మీనాక్షి గారు లేరు కదా సెషన్ లో, లేరు మీనాక్షి గారు. ఉన్నారు. అదే శ్రీలు అండ్ మీనా. ఓకే, మీనా మీన్స్ మీనాక్షినా. ఓకే. శ్రీలక్ష్మి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఉందా డౌట్? యా అడుగు. గుడ్ ఈవినింగ్ మేడం. యా గుడ్ ఈవినింగ్ మా. శ్రీలునా మీనాక్షినా? యా శ్రీలు మ్యామ్. స్టేజ్ ఎక్కగానే ఫియర్ పోవడానికి ఇంకేమన్నా టిప్స్? ఏమన్నారు? స్టేజ్ పైన ఫియర్ పోవడానికి? స్టేజ్ పైన పోవడానికి ఫియర్ అంటే సో వాట్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అనే ఈ థాట్ పెట్టుకొని మనం పైకి వెళ్ళాము అంటే 100% క్లిక్ అయిపోతాం. సో వాట్ ఎవరు ఏమనుకుంటే ఏంటి, నాకేంటి, నాకు తెలిసింది నేను చెప్పుకొని వస్తాను. ఈ కింద ఉండే వాళ్ళు ఎవరు తోపు కాదు, మనము తోపు కాదు, మనకు తెలిసింది మనం చెప్తున్నాం అంతే. సో లేక మీరు నేనే తోపు అని కూడా వెళ్ళొచ్చు. సో వాట్ ఈస్ ద టెక్నిక్ విచ్ విల్ చేంజ్ యూ. మన స్టేజ్ పైన వెళ్ళాలి, భయం వేసేటప్పుడు ప్రతి క్షణము సో వాట్ అని అనుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సత్యవర్ధన్ ask. హాయ్ సత్యవర్ధన్. బాగుంది మేడం. థ్యాంక్స్ సత్యవర్ధన్. ఇందాక చెప్పింది నాకు బాగా అర్థమైంది మేడం. నేను కానీ అట్లనే ఎవరైనా ఏమైనా అనుకోని నా పైతం నేను చేసామని
మీరు బాగా చెప్పినా మేడం, దానికి బాగా అటాచ్ అయినా మేడం. థ్యాంక్స్ సత్యవర్ధన్, థ్యాంక్ యూ సత్యవర్ధన్. నీకు అర్థమైంది అంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీఫుల్. అంటే అందరూ చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కొట్టేశాను నేను. అంటే ఇది నా లైఫ్ లో ఇతనే చేయండి మేడం, అందుకు నేను చెప్పిన మేడం. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Satyavardhan. So, any more? Taruna madam, shall we go for the review? Yes, sir, sure, sir. Today it's very important topic on etiquette and ethics. Difference ఏమంటే etiquette అంటే polite behavior of a public speaker, ethics అంటే విలువలు. దీంట్లో మనం నేర్చుకునేది language etiquette and team etiquette and time etiquette and dress etiquette. Important గా దీంట్లో stage etiquette అంటే wait for your turn to go on the stage and have an eye contact with the speaker should have an eye contact with their audience and use your mic properly. See that how you're placing the mic, the distance అనేది చూసుకోండి. Don't wait for somebody to say no, you're not audible and there's some disturbances, or don't keep the mic too close also. And you, when you go to the stage also, make sure that you appreciate your co-speakers and this gives a very good impression about yourself. ఇంకొకటి మనము అని చెప్పాలండి. when you go on the stage మనము అని చెప్పాలి, మీరు అని చెప్పకూడదు. మన అందరినీ కలుపుకుంటూ మనము అని చెప్పాలి. ఇంకొకటి సోషల్ మీడియా ఎటిక్వేట్ అంటే పోస్ట్ రిలయబుల్ అండ్ ట్రూత్ అండ్ జెన్యూన్ కంటెంట్ and maintain the time etiquette and maintain the times and be punctual for the program and see that you speak and wind up on time. And dress etiquette and do not go for any new dress or very colorful dress or something like black dresses. Go for dresses which are appealing, which are good, and don't go for a new dress. New dress is always not a comfortable one, because you're not used to. So this is one important point. And ethics విలువలకు వచ్చామంటే preparation is very important. It's a key to your presentations, and always try to use emotions when you're speaking, and do not speak anything social sensitive issues in the public which hurts the sentiments of the people. And also always see that you speak the truth after verifying the fact thoroughly. And coming to the body language, you should be presentable, speak with your open hands, and always use voice modulations. And by chance, if you're not able to answer any questions, just take an excuse and say that you will verify and get back. It's a very good question, Andy. I appreciate your question. Alaga positive ga cheptu, yes, I will verify and get back to you and cheppi meeru adi close cheyochu. And always have a patience, of hearing the questions from the audience. A patient ga vinandi, audience em adugutunnarani patient ga vinandi. Plus finally, PPT, your PPT should be in brief, bullet points prepared. So don't put too many contents or don't put too many pictures, which is distracting. And finally, gratitude anedi chaala important too. You have to say how grateful you are to the audience, and to the organizers and the audience for patient hearing ani meeru aa gratitude anedi express cheyalani. Chaala chakkaga ee roju డాక్టర్ మన గిరిజా గారు చాలా బాగా చెప్పారండి. Of course, it takes a lot of time and patience to prepare this PPT and prepare, always a speaker wants to give his or her best. And I understand, in her busy schedules, she made such elaborate preparation and she tried to give her best. Very good presentation, madam. My whole heart appreciation to you, and hope we will see more of your presentations. And with this, I would like to wind up. Sir, Sainath sir, over to you, sir. Thank you, ma'am. Thank you. And once again, we thank our Dr. Girija madam for having this session and a lot of wonderful information. Thank you. Thank you very much, madam, for your time and information. So, Kumaraswamy sir garu, can we wind up? Anything else, sir? Thank you. Sir, yes. Girija madam, wonderful session. Happy evening, sir. Thank you very much, madam. Thank you very much.
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు ద్రోణ IPS మెంబర్స్ అందరికీ కూడా. వండర్ఫుల్ సెషన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So I request Sir, all of wind you up, to sir. unmute. Sir, సార్ చెప్పండి మీరు sir. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదో ఛాలెంజెస్ ఉన్నాయన్నారు కదా సార్, ఆర్ వి గోయింగ్ ఫర్ దాట్ టుడే? ఎస్ మేడం. అంటే మనకి టైం నో ప్రాబ్లమ్ సార్ కన్జ్యూమ్.